ప్రేమగల తండ్రి, దయగల స్వామి, నీ పరిశుద్ధమైన పాద సన్నిధిలో ఇదిగోనైనా మరొకసారి విరిగి నలిగిన హృదయంతో నీ మాటలను నేర్చుకున్నట్టుకు వచ్చున్నాం. తండ్రి, మాలో ఏ ఒక్కరు కూడా మా స్వజ్ఞానాన్ని బట్టి, మాకున్న నీతి భక్తిని బట్టి నీ సన్నిధిలో రాలేము, నీ వాక్యాన్ని నేర్చుకోలేము. ఎందుకంటే నీ వాక్యము నీ ఆత్మ ద్వారా రచింపబడింది. కార్నల్ మైండ్ కెనాట్ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ ఇట్. లోక సంబంధంగా ఉన్నవారు నీ వాక్యాన్ని అర్థం చేసుకోలేరు, దాని ప్రకారంగా జీవించలేరు. కనుక ప్రభువా, నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం నాయన, మాతో నువ్వు మాట్లాడు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు తండ్రి. కేవలము విన్న వారు మాత్రం కాకుండా ఎక్కువ సమయం నాయన ప్రాక్టికల్ అప్లికేషన్ గురించి కూడా మేము ధ్యానించుచుండగా నీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించు. భారతదేశంలో ఉన్న సంఘాలలో ఒక ప్రత్యేకమైన కొరత ఉన్నది నాయన, చాలా పెద్ద కొరత. మరి ఈ పత్రికని మేము ధ్యానించినప్పుడు మేము చాలా చిన్న సమూహమే, కానీ ఆ కొరత యూనివర్సల్ కొరత. దాని గురించి మేము డిస్కస్ చేయించుండగా వింటుండగా నీ ఆత్మ సహాయం మాకు దయచేయి, నడిపించు. ఈ వాక్య పరిచర్య ద్వారా నువ్వు మాత్రమే మహిం పొందాలి. పాల్గొంటున్న మేమందరము కూడా ఆశీర్వదించబడి మా జీవిత శైలిని, జీవన శైలి పద్ధతుల్ని మార్చుకొని ఇంకనూ నీకు ఎక్కువ ఇష్టలుగా నీ సేవా పరిచర్లో పాల్గొనే బిడలుగా ఉండటకు సహాయం చేయమని మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన, ఉత్తమమైన, నమ్మదగిన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ డియర్ వన్స్. థ్యాంక్ యూ వెరీ. ఆమేన్. నా మాట వినపడుతుందండి? వినపడుతుంది సార్, వినపడుతుంది. ఓకే, వెరీ గుడ్. ఈ దినము మనము ధ్యానిస్తున్న వాక్యము యోహాను, అపోస్తులుడైన యోహాను రాసిన 3వ పత్రిక. ఈ పత్రికను ధ్యానించే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ముందు నేను పెట్టాలని ఆశపడుతున్నాను. యోహాను పత్రిక 2వ పత్రిక, 3వ పత్రిక గ్రీక్ ట్రాన్స్లేషన్ ని బట్టి చూస్తే యోహాను రాసిన 2వ పత్రిక అతి చిన్న పత్రికగా ఎంచబడ్డది గ్రీక్ ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ప్రకారంగా చూస్తే మనం ధ్యానిస్తున్న ఈ 3వ పత్రిక అతి చిన్న పత్రిక అని మనం భావిస్తాం. ఏది ఎలాగైనా దీస్ ఆర్ ద షార్టెస్ట్ ఎపిసోడ్స్ ఆఫ్ జాన్. రెండవది మనము ఈ దినము చదువుతున్న, ధ్యానిస్తున్న లేఖన భాగాల్లో థియాలజీ అన్నది చాలా తక్కువ ఉన్నదండి. చర్చ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కువ ఉన్నది. ఏంటున్నదమ్మా? చర్చ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కువ ఉన్నది. థియాలజీ కూడా ఉన్నది, చాలా ముఖ్యమైన థియాలజీ ఉన్నది. అయితే సంఘములో మనం ఎలాగ మెలగాలి, పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి అంటే, ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మరొక చిన్న క్లారిఫికేషన్ నాకు కావాలి. మీరు చెప్పవసరం లేదు, నేను అనుకుంటున్నాను అలాగా. ఎందుకనంటే సహోదరుడు సైమన్ సాహిత్ నాకు చేసినప్పుడు నేను ఊహించింది ఏంటంటే, ఆయన స్టూడెంట్ గా ఉన్నారు, ఎక్కువ మంది పిల్లలు స్టూడెంట్స్ గా ఉంటారు, లేదా పెద్దవారు కూడా ఉండొచ్చు. అయితే చాలా యాప్ట్ గా నేను ఒక మాట మీ ముందు పెడుతున్నాను, గమనించండి. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు యాక్చువల్లీ ఐఎమ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ EU, ఇవాంజలికల్ యూనియన్, UESI, యూనియన్ ఆఫ్ ఇవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా, భిలాయ్, మధ్యప్రదేశ్, ఇప్పుడు ఛత్తీస్గఢ్. సో నేను బేసిక్ గా EU స్టూడెంట్ని. మా గురువులు ముఖ్యంగా అక్కడ భిలాయ్లో మా లీడర్షిప్, లోకల్ లీడర్షిప్ అంతా మలయాళీస్. వారు కూడా ఆయా ప్రాంతాల నుండి భిలాయ్లో వచ్చి సెటిల్ అయిన వారు. కొంతమంది అక్కడే పుట్టిన వారు కనుక వారు నాలాగా హిందీ మాట్లాడతారు. కొంతమంది బయట నుంచి వచ్చిన వారు నేర్చుకున్న హిందీ మాట్లాడతారు. ఒకటి మాత్రం నేను చాలా ప్రౌడ్ గా చెప్పగలను, మా గురువులు ఈయులో మా గురువులు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ బ్రదరన్ బ్యాక్గ్రౌండ్, బ్రదరన్ చర్చ్ బ్యాక్గ్రౌండ్. నేను బ్యాప్టిస్ట్ వాడిని, బ్రదరన్ చర్చ్. ఎందుకు సార్ ఇవన్నీ చెప్తున్నారు అంటే, జస్ట్ మేక్ వన్ పాయింట్ వెరీ క్లియర్. వాట్ ఈస్ దట్ పాయింట్? మై గురుస్, మై టీచర్స్, అన్న, భయ్యా, హమ్ బోల్తే భయ్యా, వాళ్ళందరూ కూడా బైబిల్ పండితులమ్మ. బైబిల్ పండితులు అంటే ఆ కాలంలో 1985-86లో మొబైల్స్ అంత ఉండే కాదు, 90s వరకు కూడా. భిలాయ్లో ఏంటంటే కొన్ని ప్లేసెస్ ఉంటాయి, ఆ ప్లేసెస్ కి మనం వెళ్తే
బిలాయ్ స్టీల్ ప్లాంట్ ప్రొవైడ్ చేసిన కమ్యూనిటీ ఆఫీస్ ఏదో ఉన్నది, ఆ పేరు మర్చిపోతున్నా, అక్కడ ఫోన్లు ఉంటాయి. సో ఫోన్ చేసి మాకు ఏదైనా డౌట్ ఉంటే, ఏం డౌట్ చూడండి అమ్మా, ఏం డౌట్ చూడండి, ఆ, ఏదైనా వాక్యం బైబిల్లో మాకు తెలియదు, ఈ వాక్యం ఎక్కడ ఉన్నది, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం, ఇది చాలాసార్లు వింటుండి ఉంటాం. ఎక్కడున్నది తెలియదు, ఫోన్ చేసేవాళ్ళు. అన్న ఎక్కడో బిలాయ్ స్టీల్ ప్లాంట్ లో ఉండేవారు, అన్నలు, ఇద్దరు ముగ్గురు అన్నలు. సో భయ్యా ఏ కహా హై అన్నప్పుడు భయ్యా ఎగ్జాక్ట్ గా చెప్పేవారు, బాబు ఫిలిపియోं की पत्री पहला अध्याय उसका 21वां वचन. ఎంత ఎక్దమ్ అక్యురేట్ గా. ఏదైనా బంగారు వాక్యం మనము బంగారు వాక్యంగా ఎంచుతున్నాం. అవి మా అన్నలు అంత బ్లడ్ లో కలిసిపోయినంతగా బైబిల్ని చదివేవారు, బైబిల్ని బోధించేవారు, బైబిల్ని కంటెస్ట్ పెట్టేవారు. సో వై ఐఎమ్ షేరింగ్ దిస్ పర్టికులర్ ట్రూత్, బైబిల్ షుడ్ బి ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్ అండి. ఒకటి ప్రార్థన, ఒకటి బైబిల్. పాతకాలంలో బైబిల్ ఉండేది కాదు, చదువు వచ్చేది కాదు మన తాత ముత్తాతలకి. సో కానీ ఈ కాలంలో అందరూ మనం చదువుకున్నాం గనుక దిస్ ఇస్ గాడ్స్ వర్డ్. వెన్ ఎవర్ యూ రీడ్ ఇట్, వెన్ ఎవర్ యూ మెడిటేట్ ఆన్ ఇట్, బీ వెరీ 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 రెస్పెక్ట్ఫుల్ టు ఇట్. చాలా గౌరవంగా, చాలా ధ్యానపూర్వకంగా ఈ మాటల్ని మనం వినాలి. సో భిలాయ్ ఈయులో నేను నేర్చుకున్న సత్యం ఏంటంటే, అన్నలు లవ్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్ అన్నది నేర్పించారు. ఓకే, ఇది ఒక ముఖ్యమైన మాట, ప్రప్రథమమైన మాట. వి షుడ్ లవ్ గాడ్స్ వర్డ్. ఓకే, మనము చదువుకుంటున్న ఈ వాక్య భాగములో ఒక ముఖ్యమైన అంశం ఉన్నది. మీరు చెప్పగలరు ఆ అంశం. ఒకసారి మనం చదివాము, బుక్ చాలా చిన్నది, మనం ఇలాగే అంటే మామూలుగా చూస్తేనే మనకి తెలిసిపోతుంది. ఇంత చిన్న పత్రికలో 7 సార్లు ట్రూత్ అన్న పదం వచ్చింది. ఏ పదం అండి? ట్రూత్ అన్న పదం వచ్చింది. వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ ఇట్? సంథింగ్ వెరీ స్పెషల్ అబౌట్ ఇట్ వెన్ సమ్వన్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ట్రూత్. యోహాను సత్యము అన్న పదాన్ని వాడుతున్నారు అని అంటే, యోహాను సువార్త మొదలుకొని ఆయన పత్రికల్లో మనం గమనిస్తే ఆయన కాంట్రాస్ట్ ముందు పెడతారు. లైట్ అండ్ డార్క్నెస్, లైఫ్ అండ్ డెత్, ట్రూత్ అండ్ లై లేదా ఫాల్స్హుడ్. సో యోహాను ఆ రీతిగా ప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు ఒక మూల పదము మనము చదువుకుందాము. యోహాను రాసిన మొదటి పత్రిక తీయండి అమ్మా, 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. ఎనీ వన్ ఆఫ్ యూ కెన్ రీడ్ ఇట్ లౌడ్లీ బట్ ఇన్ స్లో స్పీడ్. 1 John chapter 3 verse 18. చిన్న పిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతుము. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. 17 చదవండి, పైన వచనము. ఇది కన్క్లూషన్. 17 చదవండి. లవ్ ఇన్ యాక్షన్ అక్కడ ఉంటది. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. చాలండి. సో ప్రేమ, దేవుని ప్రేమ మనము చూపించాలి అని అంటే యువర్ లవ్ షుడ్ బి ఇన్ యాక్షన్. అంటే నీ ప్రేమ కనబడాలి. అందుకే ఆ మాటనే వివరిస్తూ ఏంటంటున్నారండి, 18వ వచనం మనం చదువుకున్నాం కదా, కేవలం నోటి మాటలతో కాదు, ఆ ప్రేమ అన్నది ఏంటండి మన క్రియలతో మనము చూపించాలి. సో నేను మరొకసారి చదువుతున్నాను, దయతో గమనించండి. 3:18 నేను చదువుతున్నాను. చాప్టర్ 3 వర్స్ 18 నేను చదువు. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించండి. క్రియతోనూ, లవ్ ఇన్ యాక్షన్ అండ్ లవ్ ఇన్ ట్రూత్. హౌ కెన్ వి లవ్ ఇన్ ట్రూత్? చిన్నగా వివరించాలి, మన పత్రిక అంతా దీని మీదే ఆధారపడ్డది. హౌ కెన్ వి ట్రూలీ లవ్ ఏ పర్సన్? 17వ వచనంలో చదువుకున్నావు, ఆకలిగా ఉన్నాడు, వస్త్రహీనుడిగా ఉన్నావు, ఆ వ్యక్తికి నువ్వు భోజనం పెట్టాలి, వస్త్రాలు ధరింపజేయాలి, నీకున్న సామర్థ్యంలో, సోమతతో నువ్వు చేస్తే అది నిజమైన ప్రేమ. అలా చేయకపోతే దేవుని ప్రేమ నీలో. దీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ వర్డ్స్ వి జస్ట్ సింప్లీ రీడ్ అండ్ పాస్ బై.
మనం జస్ట్ చదివేస్తాము, దాటిపోతాం. దాటిపోకూడదమ్మా, దాటిపోకూడదు. చాలా ఫండమెంటల్ ట్రూత్. లవ్ ఇన్ ట్రూత్, లవ్ ఇన్ ట్రూత్. సో 3వ పత్రిక రాశారు అపోస్తులైన యోహాను. మనం ధ్యానిస్తున్న మాట, ఈ పత్రిక ఒక వ్యక్తికి అడ్రస్ చేశాడు. ఆ వ్యక్తి పేరు గాయుస్. ఏం పేరండి? తెలుగులో గాయుస్. ఓకే. గాయుస్ ని యోహాను, మీరు నోట్స్ రాసుకుంటే చాలా ఇంకనూ మంచిదమ్మా, నోట్స్ రాసుకోండి. గాయుస్ ని 5 సార్లు యోహాను బిలవర్డ్, ప్రియుడా అన్న పదం వాడాడు. సో హూ ఇస్ దిస్ గాయుస్? వై జాన్ ఈస్ సో మచ్ అఫెక్షనేట్ టు హిమ్? ఈ గాయు అన్నవాడు ఎవరండి? ఎందుకు యోహాను ఆయన పట్ల అంత అఫెక్షన్ చూపెడుతున్నారు? టేక్ టైమ్ అండ్ థింక్. నువ్వు ఎవరి పట్ల అఫెక్షన్ చూపెడుతున్నావు? నేను కొన్ని వారాల ముందు, ఐ థింక్ 3-4 వీక్స్ బ్యాక్, ఇదే వాక్యం మా చర్చిలో నేను ప్రసంగించాను. అది వేరే పర్స్పెక్టివ్ లో. ఈరోజు మీకు బోధిస్తున్నది వేరే పర్స్పెక్టివ్. అది ఉన్నది కొద్దిగా ఎక్స్ట్రా విషయాలు మనము నేర్చుకోగలుగుతాం. ఎవరినమ్మా మనము చాలా ఇష్టపూర్వకంగా, అంటే వారి రాక కోసమైనా వారి మాట కోసమైనా చాలా ఇష్టపూర్వకంగా చూస్తాము? ఇది సోల్ సర్చింగ్ క్వశ్చన్. మీ హృదయాల్ని చూడండి. ఇఫ్ యూ కెనాట్ లవ్ గాడ్ త్రూ పార్టిసిపేటింగ్ ఇన్ హిస్ మిషన్, సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యూ. సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యూ, విత్ అస్. ఎలా కనబడాలండి నా ప్రేమ? దేవుడు అంటున్నాడు, నీ ప్రేమను చూపించు. నన్ను ప్రేమిస్తున్నావా? యు లవ్ మీ? ఎస్ లార్డ్, ఐ లవ్ యూ. ఓకే. విచ్ వే యు ఆర్ షోయింగ్ యువర్ లవ్ టు గాడ్? ఏ రీతిగా దేవునికి నీ ప్రేమను చూపెడుతున్నావు? ఏ రీతిగా? ఎలాగా? ప్రేమిస్తున్నాం, అంతవరకు బాగానే ఉన్నది. ఎలాగా? ప్రతి ఆదివారం గుడికి వచ్చేసి 3 గంటలు ప్రభు సన్నిధిలో హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రార్థనలు, వాక్యం విని చప్పట్లు కొట్టి లేకపోతే థ్యాంక్ యూ చెప్పుకొని మరలా ఇంటికి వచ్చేసి మరలా వచ్చే సండే వెళ్ళి మరలా అదే. సంథింగ్ బియాండ్ యూ షుడ్ థింక్, యూ షుడ్ డూ. అది దేవుడు అంటున్నాడు. బిలవర్డ్ అన్న పదం ఎందుకు వాడాడు అని అంటే, మామూలు టైప్ ఫ్రెండ్షిప్ కాదండి అది. యోహాన్కి గాయుకి ఉన్న సంబంధము జస్ట్ అంటే పైని పొడి పొడిగా ఉన్న సంబంధం కాదు. అది ఎలాంటి సంబంధం అని అంటే, ఒక మిషన్ ఫీల్డ్ లో ఉన్న వ్యక్తి మిషన్ రిపోర్ట్ మనకి ఇచ్చినప్పుడు, ఆయన మిషన్ గురించి మనకి చెప్పినప్పుడు, ఆ మిషనరీస్ ని నువ్వు ఏ రీతిగా అంగీకరిస్తున్నావో, ఆహ్వానిస్తున్నావో, ఏ రీతిగా చేర్చుకుంటున్నావో, అది చాలా ముఖ్యమైన మాట. మిషనరీస్ ఎక్కడ వచ్చారు పాస్టర్ గారు అని మీరు అనుకుంటున్నారేమో. అక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. సో when you go to the church, participate actively. యాక్టివ్ పార్టిసిపేషన్. పాస్టర్ గారు, ఓకే, మా సంఘం డౌనీ హాల్ బ్యాప్టిస్ట్ సంఘం 800 మంది ఉంటారు అనుకుంటున్నాం. అందులో యాక్చువల్ పార్టిసిపేషన్ ఎంత అండి? క్వైర్ వారు ఒక 20 మంది ఉంటారు, సెక్రటరీ, ట్రెజరర్, వీళ్ళు రిపోర్ట్లు ఇవన్నీ కలిగితే ఒక 25 మంది, బల్లలో కూర్చున్న వాళ్ళు ఒక 8 మంది. సో 30 మంది తీసుకుందాం యాక్టివ్ పార్టిసిపేషన్. మిగతా వాళ్ళు కాంగ్రిగేషన్, వాళ్ళు పాట పాడతారు, ప్రార్థన చేస్తారు, వాక్యం వింటారు. నో 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 నో, సంథింగ్ మోర్, సంథింగ్ మోర్. మీ చర్చెస్ లో బీహార్ లోనైనా, రాజస్థాన్, కాశ్మీర్ లోనైనా ఎవరైనా సేవ మిషనరీ పరిచయం చేస్తూ మీ చర్చ్కు వచ్చారనుకోండి, మీ చర్చిలో వారు 10 నిమిషాలు మాట్లాడుతున్నారనుకోండి, వాక్యం విన్నారు, వెళ్ళిపోయారు, చేతులు హ్యాండ్ షేక్ కరికే చలాగా, అలా కాకుండా టేక్ టైం. నువ్వు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళలేవు, నువ్వు బీహార్కి వెళ్ళలేవు, నువ్వు రాజస్థాన్కి వెళ్ళలేవు, వాళ్ళు వెళ్ళి సేవ చేస్తున్నారు. సో వాట్ షుడ్ యూ డూ? మా చర్చ్ మెంబర్ కాదండి, మా చర్చ్ తో కనెక్టెడ్ కాదండి, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. నో 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 నో. గాడ్స్ ఫస్ట్ ప్రయారిటీ, హార్ట్ బీట్ ఇస్ మిషన్. సువార్త జరిపించబడాలి. మన జీవితానికి దేవుడు 2 ఉద్దేశాలు ఇచ్చాడు. ఓన్లీ 2 పర్పసెస్ ఆర్ దేర్. థియాలజికలీ స్పీకింగ్, the chief purpose of man's creation is, the chief end of man's creation is
twofold. Number one, to glorify God or to know God. దేవుణ్ణి, మానవుని యొక్క భూమి మీద దేవుడు సృష్టించిన మానవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశము, బ్రతుకు ఉద్దేశం ఏంటి? మనల్ని ఎందుకు దేవుడు సజీవుల లెక్కలో ఉంచాడు? రెండు ఉద్దేశాలు ఉన్నాయి. మొదటి ఉద్దేశం ఏంటండి? నువ్వు దేవుడు, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. యు నో హిమ్, యు షుడ్ గ్లోరిఫై హిమ్. తెలుసుకొని ఆయన మహింపరచాలి. దట్ ఈస్ పర్సనల్ మోస్ట్ సాక్రెడ్ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్. అతి పరిశుద్ధమైన సమయం నీ జీవితంలో. దేవునితో ఏకాంతములో 1-to-1 ప్రార్థన చేసుకోవడము, పాటలు పాడడము, ధ్యానం చేసుకోవడం. అది నంబర్ 1. నంబర్ 2, టు మేక్ హిమ్ నోన్. మొదటిది నువ్వు తెలుసుకోవాలి, నువ్వు మహింపరచాలి. రెండోది టు మేక్ హిమ్ నోన్. ఆ దేవుడిని, ఆ రక్షణని, నువ్వు పొందుకున్న రక్షణని ఇతరులకి బయలుపరచాలి, ఒక సాక్షిగా జీవించాలి. ఇదమ్మా, మనం చర్చికి వెళ్తాం, పాస్టర్ గారు మంచి మెసేజ్ ఇస్తారు, వింటాము, కొన్నిసార్లు ఆకట్టుకుంటుంది, మనసులో ఉంటుంది. లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ రిచ్లీ డ్వెల్ ఇన్ యూ. రిచ్లీ, కొలొస్సే 3:16 మాట ఉంటుంది. రిచ్లీ అంటే ఏదో వాక్యం విన్నామని కాదమ్మా. వర్డ్ ఆఫ్ గాడ్ ఇక్కడ పాతుకుపోవాలి, నీ గుండెల్లో వెళ్ళిపోవాలి. అది ట్రాన్స్ఫార్మ్ చేయాలి మన జీవితాన్ని. ఇప్పుడు చూడండి, గోల్డెన్ వర్స్ నేను చెప్పాను కదండి, గాయస్ గురించి చెప్తున్నాను. సో గాయుని అపోస్తులైన యోహాను 5 సార్లు బిలవడ్ 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 అని పిలవడం జరిగింది. ఒక్క నిమిషం, నేను జస్ట్ మీరు చూడండి, నేను చదవటం లేదు, రిఫరెన్స్ మాత్రమే చెప్తున్నాను. 5 సార్లు గాయుని బిలవడ్ అని పిలుస్తున్నారు. ఓకే, ఫస్ట్ మొదటి వచనం, రెండో వచనం బిలవడ్, ప్రియ. మూడోది నేను హిందీ చూస్తున్నాను, 5వ వచనము. తర్వాత ఇంకొకటి కూడా మధ్యలో ఎక్కడో ఉన్నది, తర్వాత 11వ వచనం. చూసారా? ఒక చిన్న పత్రిక దాంట్లో 15 వచనాలు ఉన్నాయి. ఈ 15 వచనాల్లో 5 వచనాలు ప్రత్యేకంగా గాయుతో మాట్లాడి, గాయుని మై బిలౌడ్ అంటున్నాడు. ఏంటండి కారణం? ఏంటండి? మిషన్ ఇస్ ద రీజన్ అమ్మా. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? వాట్ ఈస్ ద చీఫ్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్, చీఫ్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? మీరు ఈ దినము ప్రభు మహాకృపను బట్టి ఇందులో మాటలు, ప్రభు వాక్యాన్ని వింటున్నారు. ఇదేదో పాస్టర్ గారు వచ్చారు, వాక్యం చెప్పారు, నథింగ్. ఆ విధంగా కాకుండానమ్మా, ఒక మంచి స్టాండ్ తీసుకోండమ్మా దేవుని కోసం. హీ విల్ చేంజ్ యువర్ లైఫ్. దేవుని కోసం ఒక జీవన శైలి మారిపోవాలి. నేను బ్యాప్టిస్ట్ చర్చ్ మెంబర్ని, చర్చలో ఆనాజానా టైప్ గా విశ్వాసి, రావడం వెళ్ళడం టైప్ విశ్వాసిని. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి దగ్గరగా తెలుసుకున్నానో, క్వైట్ టైం, EU ఫెలోషిప్ లో వెళ్ళడం, క్వైట్ టైం నేర్చుకున్నాను, ప్రార్థన నేర్చుకున్నాను, సన్నిధిని ఆనందించడం మొదలు పెట్టాను. నా జీవితం మారిపోయింది. ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఇమ్మాన్యుయల్, జాయ్సీ, నిస్సి, సరళ కుమారి గారు, రోషన్, షైనీ, సైమన్ అండ్ iPhone 13, the brother or sister, Nana, make a commitment. Okay, your first priority, Lord's heartbeat is mission. ఆత్మల రక్షించుట అన్నది దేవుని యొక్క హార్ట్ బీట్. రక్షింపబడిన మనము ఆ రక్షణ సువార్తను ప్రకటించాలి. నెక్స్ట్ టు సన్నిధి, సేవ, సహవాసం. అంతే. ఫస్ట్ సన్నిధి, తర్వాత సహవాసం. సహవాసం అంటే సంఘ సహవాసం. సన్నిధి అంటే పరిశుద్ధమైన దేవునితో ఒంటరిగా సన్నిధి. సంఘ సహవాసం. మూడవదే సేవ తక్కువగా ఎంచకూడదమ్మా. నేను స్టూడెంట్ని, నేను ఒక ఉద్యోగిని, నాకు టైం లేదు అని నేను చెప్తున్నానమ్మా. చాలా విషయాలు మీతో పంచుకోగలను. మిషన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో. మనము చాలా 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 దేవుడు మనకి 24 గంటలు ఇచ్చాడమ్మా. నువ్వు 6 గంటలు 7 గంటలు నిద్రకి వదిలేసిన, యు స్టిల్ హ్యావ్ సమ్ 16-17 అవర్స్. ఈ 16-17 అవర్స్ లో కన్స్ట్రక్టివ్
ద మోస్ట్ ఏంటండి, నువ్వు ఎంత ఉద్యోగం 8 గంటలు 10 గంటలు చేసినా 3-4 గంటలు నీ దగ్గర ఉంటుంది. టేక్ దట్ టైమ్ ఎవ్రీ డే అండ్ ఆస్క్ గాడ్, లార్డ్ హౌ బెస్ట్ ఐ కెన్ యూస్ దిస్ టైం. ప్రభు సన్నిధిలోకి వచ్చి యేసయ్యా ఏ రీతిగా ఈ సమయము, ఈ జీవిత సమయం అని అంటే జీవితం, లైఫ్ ఈక్వల్ టు టైం, టైం ఈక్వల్ టు లైఫ్. వేస్టింగ్ టైం మీన్స్ వేస్టింగ్ లైఫ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, ఇంకా ఎక్కువ మనం ఆలోచించే అవసరం లేదు. అయితే గాయుని ప్రియుడా అన్న చెప్పడానికి కారణము అక్కడ 5వ వచనము 6వ వచనంలో ఉన్న కారణాన్ని చదవండి అమ్మా. 3వ యోహాను 1వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. చాలా అండి. సో ఇక్కడ ఒక మాట ఉన్నది, గమనించారా? సహోదరులు యోహాను దగ్గరికి వచ్చి రిటర్న్ కు వచ్చి గాయు గురించి ఒక గొప్ప రిపోర్ట్ ఇస్తున్నారు. ఈ సహోదరులు ఎవరండి? దే ఆర్ ఇవాంజలిస్ట్స్, దే ఆర్ మిషనరీస్. వాళ్ళు అన్యుల దగ్గర నుంచి ఏంటి తీసుకోరు. వారు దేవుని సేవకులు. దేవుని సేవకి సమర్పించుకున్న వారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే సువార్త చేస్తున్న వారు సువార్త ద్వారా పోషింపబడాలి. సో that's God's promise and God's provision. What is that? He will take care of all our needs. ఆయన మన సమస్త అక్కరలను తన ఐశ్వర్యం. ఎక్కడున్నదమ్మా ఈ మాట? ఎవరైనా చెప్తారా? మనం ఇంగ్లీష్ లో పాట కూడా పాడతాము. ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్స్ 19. త్వరగా చదివేయాలమ్మా, త్వరగా చదివేయాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. My Lord will supply all my needs according to his riches in glory. He gives his angels charge over me. Jehovah Jireh cares for me. Jehovah Jireh cares for me. చదవండమ్మా 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఆమేన్. సో దేవుడు మనల్ని పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. 1 కొరింథీ 1:9 ఆ మాట ఉంటుంది. హీజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన చూసుకుంటాడు. అయితే మిషనరీస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది అని అంటే పాస్టర్స్ ఇలా కాదమ్మా. మేము పాస్టర్లమి అంటే ముఖ్యంగా మెయిన్ లైన్ చర్చెస్ లో ఉన్న పాస్టర్స్ లైఫ్ ఇస్ వెరీ ఈజీ. వన్ వే ఈజీ ఇన్ ద సెన్స్ నెలాఖరు వచ్చేసరికి మాకు జీతాలు అందిపోతాయి. మేము విజిటింగ్కి వెళ్తే వారు కొద్దిగా కానుకలు ఇస్తారు. వీఆర్ క్వైట్ హ్యాపీ. మరి ఇండిపెండెంట్ చర్చ్ పాస్టర్ గారు నేను చాలా సంవత్సరాలు ఫెయిత్ మినిస్ట్రీ అంటాం, దాన్ని సాధారణంగా పదం వాడతాం. ఫెయిత్ మినిస్ట్రీ చేసాం. ఇంటి అద్దె ఒక పెద్ద సమస్య అయితే రేపు ఏంటి తింటాము అదొక పెద్ద సమస్య. ఎందుకంటే దేర్ ఇస్ నో రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ అస్. సో మెనీ డేస్ we just had rice only, without curry or without anything, just rice. We made rice and ate. అన్నం బియ్యం వండుకున్నాం, తిన్నాం. కేజీ బియ్యం కొనే దినాలు ఉన్నాయి. సో వై ఐఎమ్ సేయింగ్, మీ సంఘాలలో మీకు పరిచయంలో ఎవరైనా గ్రామ సేవకులు వస్తే, లేదు పాస్టర్ గారు మాకు ఎవరు తెలియదండి, ఎవరు రాలేదని అంటే మీరు వెతకండి. మీ పిల్లలకి స్కూల్లో అడ్మిషన్ చేయించాలి. ఏదో దగ్గరలో ఏ స్కూల్ అయినా ఏ కాలేజీలో అడ్మిషన్ చేస్తారా, లేకపోతే కొద్దిగా యూ విల్ సర్చ్ ఫర్ ద గుడ్ స్కూల్, గుడ్ కాలేజ్. టెల్ మీ, ఏది కంటికి కనబడింది కాలేజీలో స్కూల్లో మనం అడ్మిషన్ చేయించు మన పిల్లలకి. దే ఆర్ వెరీ చూజీ, వెరీ సెలెక్టివ్. ఇది అయితే బాగుంటుంది. అలాగే దేవుని పరిచర్య వచ్చేసరికి మన సంఘాలలో
కొన్నిసార్లు ఐఎం మిషనరీ, ఎఫ్ఎంబిబి, రకరకాల మిషనరీస్ వస్తుంటుంటారు. వారి జీవన శైలి గమనించండి. ఇంటికి భోజనానికి పిలవండి, ఒక రోజు భోజనానికి పిలవండి, మీ ఇంటికి వస్తారు. మిషన్ సంగతులు వాళ్ళు చెప్తారు. ఎప్పుడు ప్రార్థన, నేను, నా భర్త, నా భార్య, నా పిల్లలు, మా అమ్మ, నాన్న, మేనమామ పిల్లలు, మేనత్త పిల్లలు, నయ్యా భయ్యా, ఇంతతో ముగించకూడదు. మరి జనరల్ ప్రేయర్ కూడా చేస్తున్నా. ప్రభువా సువార్త జరగాలి, ఇది జరగాలి, రోగుల్ని స్వస్థపరచు ప్రభువా, ఇవన్నీ మంచివేనమ్మా. పర్టికులర్ గా నీ పరిధిలో ఉన్నప్పుడు ఎవరైనా మిషనరీస్ ని, సేవకుల్ని, గ్రామ సేవకుల్ని, మీరు మోస్ట్ ఆఫ్ యూ ఐ బిలీవ్ దట్ లివింగ్ ఇన్ నెల్లూరు ఓన్లీ. చాలా గ్రామాలు ఉన్నాయమ్మా, చాలా సేవకులు ఉన్నారు మాలాగా రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేని వారి మీద మనసు పెట్టండి. గాయుని ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నాడు, ఎవరైనా చెప్తారమ్మా? నేను మరొకసారి చదువుతున్నాను, గమనించండి. గాయుని ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నాడు చూడండి. ప్రియుడా, వారు అంటే ఈ మిషనరీస్, ఈ సువార్థికులు, పరదేశులైనను. బట్ దట్ మీన్స్ ఆంధ్రాలో, రాజస్థాన్ నుంచి, పంజాబ్ నుంచి మిషనరీస్ వస్తే వాళ్ళు మనకి ఒక విధంగా ఆంధ్ర వాళ్ళు, తెలుగు వాళ్ళు కాదు కనుక పరదేశులు. బట్ దే ఆర్ క్రిస్టియన్స్, దే ఆర్ మిషనరీస్. ఓకే, ఇలా చూడండి. లైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసిన విశ్వాసికి తగినట్టుగా చేస్తున్నావు. విశ్వాసం ఎలా చేయాలో అలా చేస్తున్నావు. తర్వాత రెండో మాట, వారు నీ ప్రేమని గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు నీ ప్రేమ గురించి సంఘం ఏ సంఘం అండి? ఏ సంఘం అండి? రిపోర్ట్ బ్యాక్. యోహాను దగ్గరికి మరలా తిరిగి రిపోర్ట్ ఇచ్చినప్పుడు అది చాలా పెద్ద సంఘం, తల్లి సంఘం అది. ఆ మిషనరీస్ ఆ సంఘం నుండి బయలుదేరి ఆయా ప్రాంతానికి వచ్చారు, ఎక్కడికి వచ్చారు, ఈ గాయు ఉన్న స్థానిక చర్చ్కి వచ్చారు, సేవ చేశారు. ఓకే ఓకే, నేను అందుకే బ్రదర్ని అడిగాను, సాహిత్యని అడిగాను, కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటాను, మీరేంటి కంగారు పడకండి అమ్మా, జస్ట్ ఎంజాయ్ గాడ్స్ వర్డ్, ఇట్స్ బ్యూటిఫుల్ వర్డ్, ఇట్ విల్ చేంజ్ అవర్ లైఫ్స్. గాయస్ లాగా అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. గాయస్ లాగా అవ్వడానికి మనము ప్రయత్నం చేయాలి. ఎందుకు అంత ప్రియుడా అని అంటే చూడండి, చిన్న మాట కింద ఉన్నది. ఆ మాట ఏంటంటే, వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన అంటే యేసు ప్రభు నామము నిమిత్తము బయలుదేరి గనక దేవునికి తగ్గినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. నీ ఊరికి వచ్చారమ్మా, మన ఊరికి వచ్చారు ఎవరో మిషనరీస్. ఈ సాగనంపడం అని అంటే ఏంటంటే, ఆరాధన అయిపోయిన తర్వాత హ్యాండ్ షేక్ చేసి వెళ్ళిపోవడం కాదు సాగనంపడం అంటే. సాగనంపడం అని అంటే కొన్నిసార్లు విశ్వాసులు దే టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. ఓకే, మన సెక్రటరీ, మన ట్రెషరర్, మన ప్రెసిడెంట్ గారు పిలిచారు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఆయనకి ఏదో కానికిస్తారు, మనం హ్యాండ్ షేక్ చేసి వెళ్ళిపోతాం. లేదా టేక్ టైం. నేను మొన్నటి దినాన్ని ఒక చక్కటి వీడియో చూసానమ్మా, చక్కటి వీడియో. ఆ వీడియోలో ఒక అంశం దేవుడు నాతో మాట్లాడాడు, తర్వాత వీడియోలో ఒక అంశం దేవుడు బయలుపరిచాడు ఆ సేవకుని ద్వారా, ఆఫ్రికన్ సేవకుడు. ఆ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారమ్మా. నాకు సేవలో ఇది 35వ సంవత్సరం రన్నింగ్. మొన్ననే 34 కంప్లీట్ చేశాను, నవంబర్ 18. ఇది 35వ సంవత్సరం నాకు సేవలో. ఎప్పుడు అది ఆ విషయం తట్టేది, ఎప్పుడు తట్టేది. కానీ ఎప్పుడు నేను ఆ విషయాన్ని బట్టి కొన్నిసార్లు మేము పాస్టర్లు కొన్నిసార్లు పైకి చెప్తాం, కొన్నిసార్లు చెప్పం. నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నానమ్మా, మీరు వీడియో రావసరం లేదు, దాని ఆడియో నుండి మీరు జవాబు ఇవ్వాలి ఖచ్చితంగా, ఎందుకంటే నా శర్మన్ అంతా దాని మీదే ఉన్నది. నేను చిన్న ప్రశ్న అడుగుతున్నాను, నాకు చాలా సూటిగా జవాబు చెప్పండి. ఈ లోకంలో అందరికంటే ఎక్కువగా పూజింపబడుతున్నవాడు, ఘనత పొందినవాడు ఎవరు?
ఏ దేవుడు? అమ్మా మీరు బయటికి రండి అమ్మా. ఆడియో నుండి బయటికి రండి, ఆడియోతో మాట్లాడండి, జవాబు చెప్పండి. సాహిత్ బ్రదర్. జీసస్ క్రైస్ట్. ఓకే, జీసస్ క్రైస్ట్ అది ఈ లెక్క. నేను మీకు చెప్తానండి, మనం బాధపడే ఒక విషయం ఉన్నది. జీసస్ క్రైస్ట్ ట్రూ, కరెక్ట్ ఆన్సర్. ఇంకా చెప్పాలమ్మా, ఆలోచించండి అమ్మా. ప్రపంచములో అందరికంటే ఎక్కువ పూజింపబడిన వాడు, గౌరవించబడిన వారు ఎవరు? గౌతమ్ బుద్ధుడా, మొహమ్మదా, జీసస్ క్రైస్ట్ యేసు ప్రభువా, మహాత్మా గాంధీయా, ఆల్బర్ట్ ఐన్స్టైనా, ఎవరు? అమ్మ చెప్పండి అమ్మా, తప్పు అయినా పర్వాలేదు, వీఆర్ హియర్. గమ్మత్తైన విషయం ఏంటో తెలుసునమ్మా, ఆ దేవతని పూజించేవారు అందరూ, అందరూ పూజిస్తారు, అందరూ గౌరవిస్తారు, కానీ ఎవరు నోటితో చెప్పడది. ఎవరు? ఇదేదో సండే స్కూల్ క్లాస్ లాగా ఉన్నది, నాకు మీరు ఎవరు జవాబు చెప్పడం లేదు. ఆల్ రైట్, లెట్ మీ ఆన్సర్ ఇట్. ఓకే. ప్రపంచంలో, ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాలలో, అన్ని దేశాలలో అత్యధికంగా పూజింపబడుతున్నవాడు, గౌరవించబడుతున్నవాడు మన ప్రభు యేసుక్రీస్తు కాదమ్మా. ఆయన పేరు ధనము. మీరు గమనించారా? యేసు ప్రభు ఉపమానం చెప్తున్నప్పుడు, యూ కెనాట్ సర్వ్ టూ మాస్టర్స్. హూ ఇస్ ద సెకండ్ మాస్టర్? వన్ ఇస్ గాడ్ అండ్ అనదర్ వన్ ఇస్ జీసస్. డోంట్ సే సాటన్. సాటన్ కాంపిటీషన్ లో లేడు, అర్థం చేసుకోండి. సాటన్ కాంపిటీషన్ లో లేడు. నువ్వు మోకాలు ఉంటే సాతానుడు 6 అడుగుల దూరంలో ఉంటాడు, రాలేడు. 60 అడుగుల దూరంలో ఉంటాడు. సాటన్ బై నో వే కంపీట్స్ విత్ గాడ్. హూ ఇస్ ద రైవల్ కాంపిటీటర్ టు గాడ్? ఇప్పుడు నేను అసలు విషయం చెప్తున్నాను. బహుశా మీలో కొంతమంది ఏంటి సార్ ఇలా అంటారు, భాస్కర్ ఇలా అంటారు. అమ్మా, ధనము. క్రైస్తవులు లేదండి, యేసు ప్రభునే నమ్ముకున్నా, యేసు ప్రభునే పూజిస్తున్నావా? ఓకే, గుడ్. దశం భాగం ఇస్తున్నారమ్మా చర్చ్కి? ఓకే, ఇస్తున్నారేమో. ప్రత్యేక సందర్భాలు, స్పెషల్ ఆఫరింగ్స్ ఇస్తున్నారా? ఓకే, ఇస్తున్నాం, రెగ్యులర్ గా ఇస్తున్నాం. మిషన్స్ కి దశం భాగం కాకుండా, ప్రత్యేకమైన అర్పణలు కాకుండా మిషన్స్ కి సపోర్ట్ చేస్తున్నారా? మీరు బండి మీద వెళ్తున్నారు, 4 రోడ్ జంక్షన్ దగ్గర సిగ్నల్ దగ్గర ఆగి ఉన్నది, అడుక్కున్న వాళ్ళు ఉంటారు, ఎవరో ఉంటారు. ఫ్రంట్ పాకెట్ లో, ఇక్కడ ఫ్రంట్ పాకెట్ లో 10 రూపీస్ 20 రూపీస్ పెట్టుకొని, వాళ్ళని మనసులో పెట్టుకొని ఎప్పుడైనా వెళ్ళారా? రోడ్ సైడ్ ని పడి ఉంటారు. నెల్లూరులోనైతే లేదు, నేను చెప్తున్నాను. మాకు విశాఖపట్నంలో రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టేషన్ దగ్గర ఆ జమానాలు, ఇప్పుడు 50 రూపాయలు ఉంటుంది, 50 రూపాయలకు ఫుడ్ ఇస్తారు. ఆ ఫుడ్ లో ఏంటుంటది? రైస్ ఉంటది, ఏంటంటే పప్పు ఉంటది, 2 కూరలు ఉంటాయి, ఒక ఆవకాయ ఉంటది, మిరపకాయ ఉంటది, చారు ఉంటది, ఒక ప్యాకెట్, కంప్లీట్ ప్యాకెట్. ఒక ప్యాకెట్ మా టైంలో మేము 30 రూపాయలు కొనేవాళ్ళం, 20 ప్యాకెట్లు 600 రూపాయలకి కొని, నేను కొన్నిసార్లు నేను, నా కొడుకు, లేకపోతే నేను ఒక్కడనే, లేకపోతే ఒక విశ్వాసం తీసుకొని, జీతం అందిన వెంటనే 20 ప్యాకెట్లు. స్టేషన్ దగ్గర నుంచి బస్ స్టాండ్ వరకు, మళ్ళీ ఈ వీధి ఆ వీధి చూసేసరికి అక్కడ ఓకే అయిపోయింది. ఇప్పుడైనా అలాంటి ఆలోచన కలిగి, ఇవన్నీ దశం భాగం మినహా ఇప్పుడైనా చేసేమమ్మా? 1 యోహాను 3:17-18 ఏంటి చదువుకున్నాం? 1 యోహాను 3వ అధ్యాయం 17-18 ఏంటి చదువుకున్నాం? మాటతోనూ నాలుగుతోని కాదు, క్రియలతోనూ సత్యముతో ప్రేమించాలి. ఎక్కడుందమ్మా ప్రేమ? దాటిపోతుంటుంటాం, అడుక్కున్న వాళ్ళు ఉంటారు, దాటిపోతుంటాం. ఇప్పుడు బండి ఆపి అడిగి 10 రూపాయలు 20 రూపాయల భోజనం ప్యాకెట్ ఎప్పుడైనా అందించేమా? బహుశా అందించలేదేమో. ఓకే,
అది వన్ ఫేస్ ఆఫ్ లైఫ్, అది ఒక తరహా గల సేవ. రెండో తరహా గల సేవ ఇప్పుడు మూడో యోహాన్ పత్రికలో చెప్తున్నాం, చాలా అర్జెంట్ అమ్మా. ధనాన్ని ప్రేమించకండి, సమృద్ధిగా ఇవ్వడం నేర్చుకోండి. మిషన్స్ కి, సేవకులకి, ముఖ్యంగా గ్రామ సేవకుల మీద ఫోకస్ ఉంచండి. ఎందుకు ఎందుకండి ఎందుకనంటే మనం వెళ్ళలేని చోట్లలో వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది. ఏంటి సార్ ఇబ్బంది పెట్టే మాటలు అంటారా అనుకోకండి. క్రిస్మస్ వస్తుంది, మనం అందరం బట్టలు కొనుక్కుంటాం. ఆ? బట్టలు కొనుక్కుంటాం, పిల్లలకి బట్టలు కొంటాం, మనం బట్టలు కొనుక్కుంటాం, మంచిగా ఇల్లు డెకరేట్ చేసుకున్నాం. ప్రైజ్ ద లార్డ్. మరి గ్రామాల్లో పాస్ట్ గారులు ఉన్నారు, వాళ్ళకి ఫ్యామిలీ ఉన్నది, వాళ్ళ సంఘాలలో క్రిస్మస్ కి స్పెషల్ ఆఫరింగ్స్ ఉండవు. ఇండిపెండెంట్ చర్చెస్ అవి చాలా కష్టంతో. ఆనందం నీ ఒక్కడి వరకే ఉండాలా? బండి తీసుకొని ఓ 50 కిలోమీటర్స్ ఫేర్, 50 వెళ్ళవసరం లేదు. సిటీ లిమిట్స్ దాటి ఒక 10 కిలోమీటర్ రేంజ్ లో నువ్వు వెళ్తే ఏదో ఒక చర్చ్ కనబడుతుంది, ఎవరో పాస్టర్ గారు అక్కడ కనబడతారు. వీళ్ళు చేస్తున్న సేవను గుర్తించాలి. గాయులు ఎందుకు ప్రియుడా అని పిలుస్తున్నాడు? అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని, తెసలోనికా సంఘాన్ని, ఫిలిప్పి సంఘాన్ని, ఎఫెసు సంఘాన్ని, ఆ, ఏంటంటే తెసలోనికా అన్నిటినీ ఆయనే స్థాపించాడు. ఎక్కువగా ఏ సంఘాన్ని ప్రేమించాడు? ఎవరైనా చెప్తారమ్మా? కరెక్ట్ ఆన్సర్ చెప్తారా? ఈ సంఘాలన్నీ ఇప్పుడు పత్రికలో ఉన్న పేర్లున్న సంఘాలు ఉన్నాయి. అపోస్తల కార్యం చూస్తే ఇంకా ఏథెన్స్ లో సంఘం కట్టాడు, తర్వాత బీరియాలో సంఘము, ఆ, చాలా చోట్ల సంఘాలు ఆయన కట్టుకొని వదిలేదు. గలాతియా ప్రాంతంలో 7 ప్రదేశాల్లో 7 సంఘాలు కట్టాడు. అపోస్తలుడైన పౌలుకి ఇష్టమైన సంఘం ఏ సంఘం? అమ్మా మీరు ప్యాసివ్ గా ఉండకండి అమ్మా, ఏదో ఒక జవాబు చెప్పండి, తప్పైనా పర్వాలేదు. కొరింథియన్ మీరు చర్చ్ అనుకుంటున్నాను సార్. ఏం చర్చ్ అండి? కొరింథియన్ చర్చ్ అనుకుంటున్నాను. కొరింథీ చర్చ్. ఇంకెవరైనా చెప్తారమ్మా? చెప్పాలి. ఓకే. కొరింథీ చర్చ్లో ముఖ్యంగా ఇండిపెండెంట్ చర్చ్ పాస్టర్స్ అయినా, సేవకులైనా, విశ్వాసులైన ఈ మాటను గమనించాలి. ఇండిపెండెంట్ లేదా పెంతెకోస్తు సంఘ బిడలు ఏంటనంటే, పరిశుద్ధాత్మ వరములు అన్ని కొరింథీ సంఘములు ఉన్నాయి. మొదటి అధ్యాయము 7వ వచనం, ఫస్ట్ కొరింథీ చదవవసరం లేదు, మనకి టైం లేదు. చదివితే మనం గమనిస్తాం. అక్కడ ఏం చూస్తాము? పరిశుద్ధాత్మ వరములు అన్నిటితో నింపబడ్డది. భాషలు మాట్లాడేవారు ఉన్నారు, స్వస్థత, ఇవన్నీ ప్రాక్టికల్. కానీ కానీ మనకి న్యూ టెస్ట్మెంట్ లో ఉన్న సంఘాలన్నిటికంటే బహు బహు ఆ, ఏంటంటారు, భ్రష్టమైన, పాపపూరితమైన సంఘం కూడా కొరింథీ సంఘమే. మొదటి కొరింథీ 5వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, ఒక విశ్వాసి సబతి తల్లి, తండ్రి చనిపోయాడు, ఆ సబతి తల్లిని ఉంచుకున్నాడట. ఇంతగా దిగజారిపోయింది భ్రష్టత్వం, వ్యభిచారము, జారత్వం. ఓకే, ఆన్సర్. ఇంకా ఎవరైనా గెస్ట్ చేస్తారమ్మా? ఏ సంఘము పౌల్ గారికి ఇష్టమైన సంఘము? ఆరంభము నుండి సువార్తలో మీరు నాతో కలిసి ఉన్నారు. ఆ పత్రికలో ఫిలిప్పియన్ మాట మాటికి జాయ్ 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 అన్న ఫిలిప్పి పదం. పత్రిక, ఫిలిప్పియన్ చర్చ్. ఎవరు అండి జవాబు చెప్పారు? సాహిత్ సైమన్ సార్. థ్యాంక్ యూ అండి, కరెక్ట్ ఆన్సర్ బ్రదర్, కరెక్ట్ ఆన్సర్. ఫిలిప్పి సంఘం, the one who began a good work in you will carry it out till the day of Christ Jesus. మీలో ఈ సత్క్రియని ఆరంభించిన వాడు క్రీస్తు దినం వరకు దానిని కొనసాగించినని రూఢిగనం. ఏంటండి సత్క్రియ? సువార్త. ఫిలిప్పి సంఘాన్ని పట్ల ఎంత ప్రేమ అండి! పౌలుతో స్టెప్ బై స్టెప్, మగవాళ్ళు కాదండి, ఆడవాళ్ళు కూడా. ఫిలిప్పి సంఘం ఆడవాళ్ళు 2 పేర్లు ఉన్నాయి. 4వ అధ్యాయం 2వ వచనంలో యువోదియా, సుంతికే సేవకురాలు వీళ్ళు, పౌలుతో కలిసి పనిచేసేవారు. ఎపఫ్రొదితు సేవకుడు, ఫిలిప్పిలో ఉన్నప్పుడు పౌలు తో కలిసి పరిచర్య చేశాడు. పౌలు గారి ఫిలిప్పి వదిలి ఎక్కడికి వచ్చాడు? తెస్సలోనికాకు వచ్చి, బీరియాకు వచ్చాడు, ఏథెన్స్కి వెళ్ళాడు, కొరింథీకి వెళ్ళాడు. ఈయన మాత్రం పౌలుని వదలటం లేదండి. ఎవరండి?
ఇపఫ్రోదితు ఎంత ప్రేమించాడండి? పౌలుకి బదులుగా చావడానికి. 2వ అధ్యాయం 25వ వచనం తర్వాత చదవండి అమ్మా, ఇప్పుడు వద్దు. 2వ అధ్యాయం 25వ వచనంలో మిషన్ పరిచర్య ఎలా ఉంటదంటే అలాగుంటది. ఉత్తుత్తి ప్రేమలు, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, హ్యాపీ సిస్టర్, బాగున్నారా బ్రదర్, ఇవన్నీ పొడి పొడి మాటలు. గాడ్స్ ఫస్ట్ లవ్ అండ్ ఫస్ట్ ప్రయారిటీస్ నశించిపోయిన వారిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. అది దేవుని ఫస్ట్ ప్రయారిటీ. నువ్వు రక్షణ పొందేవు, నేను రక్షణ పొందేము. దేనికి పొందేము? దేవునికి పొందేమమ్మా. మనము రక్షణ పొందడానికి కారణం ఏంటి అని అంటే, మనము ఇతరులకి ఆ రక్షణ సువార్త ఎప్పుడెప్పుడైతే మనం ప్రభు వల్ల పాల్గొంటాం, ఫాస్ట్ గా రిమైండ్ చేస్తుంటుంటారు, ఖచ్చితంగా రిమైండ్ చేస్తారు. ఒకటేంటి, మన పాపం కోసం యేసు ప్రభు శిలువ మరణించాడు. ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసం. ఏం చెయ్యాలి తర్వాత? ఆయన రాకడ కొరకు, యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు ఆ సువార్తని ప్రకటించాలి, శిలువ సువార్తని. అది. సో కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్, గాయుని ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నాడు అని అంటే, గాయులో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఈ దినం నేను నా సందేశంలో ఆ లక్షణాలు ఎక్కువగా చెప్తున్నాను. 1వ వచనం నుండి 8వ వచనాల వరకు గాయు గురించి ఉన్నది. 9వ వచనం నుండి 10వ వచనం వరకు బహు దుర్మార్గుడు, ఒక దుష్టుడైన ఒక సంఘ పెద్ద గురించి ఉన్నది. ఆయన పేరు దియోత్రిఫు. దాని తర్వాత 11, 12 వచనాల్లో దెమెత్రి, ఈయన కూడా మంచి వ్యక్తి. 11వ వచనం గాయస్ గురించి ఉన్నది, 12వ వచనం దెమెత్రి గురించి ఉన్నది, 13, 14 ఇస్ క్లోజింగ్ వర్డ్స్. దియోత్రెఫే ఒక విలన్ ఉన్నాడు ఇందులో, బహు దుర్మార్గుడు. చాలాసార్లు మనం అనుకుంటాం, అమ్మో సంఘ నాయకులు పెద్దలు చాలా పరిశుద్ధులు. నాట్ ఆల్వేస్ అమ్మా, నాట్ ఆల్వేస్. వాళ్ళు మనలాగే జన్మించిన వాళ్ళు, వాళ్ళకి అల్టీరియర్ మోటివ్స్ ఉండొచ్చు. ఎందుకు సేవ చేస్తున్నారు, దానికి వారికి వేరే కారణాలు ఉండొచ్చు. అయితే ముందు గాయు గురించి ఇంకో కొన్ని మాటలు. నీ ఊరికి ఒక మిషనరీ వచ్చినప్పుడు, ఒక సేవకుడు వచ్చినప్పుడు ఏ రీతిగా నువ్వు చేర్చుకుంటావు? నేను చాలా ప్రౌడ్ గా చెప్తున్నాను, విత్ మచ్ ప్రైడ్ ఐఎమ్ సేయింగ్. మేము పుట్టి పెరిగిందంతా మధ్యప్రదేశ్ బెలాయిలో. నేను హిందీ వాడిని, అంటే తెలుగు వాళ్ళమే అక్కడ సెటిల్ అవ్వాము. నాకు తెలిసినంత వరకు, నాకు ఊహ తెలిసినంత వరకు, ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు సేవకులు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద సేవకులు, అప్పుడు మేము చిన్నబిడ్డలుగా ఉండేవాళ్ళం. ఖచ్చితంగా బిలాయ్ బ్యాప్టిస్ట్ చర్చ్ లో నాన్నగారు సెక్రటరీగా చాలా కాలం ఉండేవారు. ఏ సేవకుడు వచ్చినా ఖచ్చితంగా ఒక పూట మా ఇంట్లో భోజనం చేయాలి, ఖచ్చితంగా. ఒక మాట, ఒక వ్యక్తిని లేదా ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తి, ఆ కాలంలో నుండి 1980s లో ఇలాంటి హోటల్స్ ఉండేవి. ఇప్పుడు మనకి బిర్యానీ కావాలనుకోండి, బయటికి వెళ్ళిపోయి మనం డబ్బులు జస్ట్ పే చేస్తే 300 మటన్ బిర్యానీ, 200 చికెన్ బిర్యానీ. ముగ్గురు వచ్చారు అనుకోండి, 3 ప్యాకెట్లు అయితే 4, 5 తినొచ్చు. నేను చిన్న ఉదాహరణలు చెప్తున్నాను. అంటే అంటున్నట్టు భక్తి వద్దు. మిషనరీస్, మిషన్స్, సేవకులు మీ ప్రాంతానికి వచ్చినప్పుడు, మీ సంఘానికి వచ్చినప్పుడు, లేదా మీకు తెలిసినప్పుడు, దారిలో ఎవరో విశ్వాసి ద్వారా పరిచయం అవినప్పుడు వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకోండమ్మా, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ మిషన్ గురించి మాట్లాడండి. ఎక్కడ సేవ చేస్తున్నారు, ఎలాంటి సేవ చేస్తున్నారు. వాళ్ళలో చాలా లోపాలు ఉంటాయి, వాళ్ళలో కూడా చాలా లోపాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. మీ ప్రజెన్స్ ద్వారా కొండ ప్రాంతాల్లో మాకున్నది పరిచర్య, కొండ ప్రాంతాల్లో పరిచర్య చేస్తాం, గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ మినిస్ట్రీస్ లో పరిచర్య చేస్తాం. సో మా పాస్టర్లకి, నేను పాస్టర్ గారిని కనుక నాకు ఆ సైకాలజీ తెలుసు, అలాంటి సేవ నేను చేశాను కనుక. ఎప్పుడు కూడా గమనించండి అమ్మా, మీ రెస్పెక్టెడ్ పాస్టర్ గారు, ఏ సంఘానికి అయితే మీరు అందరూ వెళ్తున్నారు, ఆ సంఘ పాస్టర్ గారి లేదా బ్రాంచ్ చర్చ్ లేదా బయటని ఎవరైనా మిషన్ పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చినప్పుడు, యూ షుడ్ బి వెరీ వెరీ రెస్పెక్ట్ఫుల్, ఎస్పెషల్లీ టు ద పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్. మన సంఘ పాస్టర్ గారు ఎప్పుడు వస్తుంటారు, వారిని వదిలేయండి. ముఖ్యంగా బయట సంఘం నుండి వస్తున్న పాస్టర్ల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ. మీకు జీతం వచ్చినప్పుడు చిన్న అమౌంట్ సైడ్ పెట్టండి, దశమ భాగం కాదు, ప్రత్యేకమైన అర్పణలు కాదు. స్పాంటేనియస్ గా ఎవరు కనబడ్డారు అనుకోండి,
ఆ, ఏదో ఒకటి చిన్న ఆర్థిక సహాయము, ఏదో ఒక వస్తువు, ఏదో ఒకటి వాళ్ళకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. గాయు అలాగ చేసాడు. సాగనింప చేయడం, వాట్ ఇట్ మీన్స్. సాగనింప చేయడం. సమయం అయిపోతుంది. ఆ, త్వర త్వరగా మనం ముగించుకుందాం. సాగనింప చేయడం అంటే ఏంటి అర్థం? గేట్ వరకు దాటించడమా? లేదమ్మా. సాగనింప చేయడం అని అంటే యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ పర్సన్, దట్ యాజ్ లాంగ్ యాజ్ హీ ఈస్ ఇన్ యువర్ చర్చ్ ఆర్ హీ ఈస్ ఇన్ యువర్ సిటీ, you will take care of his food, and you will see that for journeys some provisions. ఆయన మార్గానికి ఏదో చేతిలో కాని పెట్టి, మధ్యాహ్నం ఆయన ఏదో ట్రైన్లోనో బస్సులోనో వెళ్తున్నారు, భోజనం పెట్టి లేదా భోజనం కట్టి, నిలవ ఉండేవి కొన్ని ఉంటాయి. ఆ, సాయంత్రం వరకు తినొచ్చు, ఇంత పులిహార కట్టండి, రెండు మూడు ఎగ్స్ ఉడకబెట్టేసి లేకపోతే ఫ్రై చేసేసి కట్టండి, అది ఉంటుంది. మధ్యాహ్నం తింటారు, రాత్రి తింటారు. మనకి ఇవి చిన్న విషయాలు అవ్వచ్చు, గ్రామ పాస్టులకి అవి చాలా ఎక్కువ. మంచిగా పులిహార కట్టండి, ఒక రోజంతా తింటారు. ఆ రాత్రి ఉదయం బయలుదేరి వెళ్ళారు, ఎక్కడో మిషన్ దూర ప్రాంతానికి వెళ్తున్నారు, డబ్బులు లేకపోవచ్చు మీ దగ్గర, ఆహారం ఇవ్వండి. లేకపోతే మా దగ్గర ఒక పాస్టర్ వచ్చాడు, ఈ నిర్మగమాటంగా అడిగారు. ఆయన హిందీ వాడు, ఎక్కడో నాగపూర్ నుంచి ఇక్కడికి వచ్చాడు, శ్రీకాకుళం, అప్పుడు శ్రీకాకుళంలో సేవ చేస్తున్నాం, ఎక్కడో కనుక్కొని వచ్చాడు. అంతా అయిపోయిన తర్వాత, పాస్టర్ సాబ్ హమ్కో ఆప్కా చార్జర్ చెయ్యి అన్నాడు. ఇదేంట్రా ఏంటి అని అంటే, ఆయన చార్జర్ పోయింది, ఎవరో ట్రైన్ లో తీసుకున్నారు. ఇఫ్ దే ఆఫ్టర్ ఆల్ 300-500 రూపాయలు మా చార్జర్, దానికి రెండో థాట్ ఆలోచించకూడదు, మనసు నొచ్చుకోకూడదు. తక్కువని తీసే ఆ, ఆయన ఫోన్ కి అది అప్లికేబుల్ ఉన్నదో లేదో చూసుకొని ఇచ్చేయండి అమ్మ. ఒకవేళ వాళ్ళు నోరు విడిచి సేవకులు ఏదైనా అడిగారే అనుకోండి, మిషనరీ సేవకులు, వాట్ కైండ్ ఆఫ్ సర్వెంట్స్ ఏం చెప్తున్నానమ్మా? మిషనరీస్, సువార్థికులు, గ్రామ సంఘ, గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. గాయు ప్రియుడా 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 అంటే అంటే ఏంటండి? ఆయన అంతగా ఆతిథ్యం ఇచ్చాడు ఆ ఇవాంజలిస్టుల్ని. దూర ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడము, వాళ్ళ ఇంట్లో ఉంచడము, వారిని సాగనింప చేయడం. వాళ్ళు వెళ్ళి రిటర్న్ గా రిపోర్ట్ ఇస్తున్నారు, అయ్యా ఆ సంఘంలో గాయు అన్న వ్యక్తి ఉన్నారు, నాకు తెలుసు అన్నారు. నాకు తెలుసు, బాగా తెలుసు, ఆయన మాకు అన్ని చూసుకున్నాడండి. మన గురించి ఎవరైనా పర్టికులర్ గా చెప్పగలరండి? ఆ? లేదా ఈ పొడి పొడి అలవాటుతో కూడిన ఆచారపరమైన వ్యక్తేనా మనకి? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, బాగున్నారా బ్రదర్, బాగున్నారా సిస్టర్, కనబడలేదు సిస్టర్, కనబడలేదు బ్రదర్, ఏం చేస్తున్నారు బ్రదర్? నో 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 నో. మనకి దేవుడు ప్రాణం ఉంచాడు అని అంటే ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశం ఏంటంటే వి షుడ్ లివ్ ఫర్ క్రైస్ట్. బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలు, లాభం. నిష్ప్రయోజనంగా ఎందుకు ఉండడం అమ్మా? ఆ? నిష్ప్రయోజనంగా ఎందుకు ఉండడం? కొన్ని పక్షులు అంటే నెగటివ్ గా తీసుకోకండి అమ్మా, కానీ వ్యాలిడ్ ఎగ్జాంపుల్, పక్షులు గుడ్లు గుడ్లు పెడతాయి, దాని మీద దాన్ని ఉసుకో సేకలేకి బాద్ పిల్లలు పుడతాయి. పిల్లలు పుట్టిన తర్వాత ఈ 5-6 పిల్లలు ఉంటాయి. అది రోజు తల్లి నాన్న డాడీ మమ్మీ ఏదో ఫీడ్ చేస్తుంటుంటారు ఆ పిల్ల కాకులకి, పిల్ల పక్షులకి. అవి గమనిస్తాయి. కొన్ని పిల్లలు ఎక్దం బలహీనంగా ఉంటాయి. ఏం చేస్తాయో తెలుసునమ్మా, కొద్దిగా సైజ్ ఎక్కువ అయిన తర్వాత ఏ పిల్ల అయితే బలహీనంగా ఉంటుందో దాన్ని చంపేస్తాయి, తీసి పడేస్తాయి నెక్స్ట్ నుండి. ఆర్ యూ స్పిరిచువల్లీ సిక్ పర్సన్? ప్రభువుని నమ్ముకొని 25 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు, ఏ ప్రయోజనం లేకుండా, ఆలోచన నిండా నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ ఉద్యోగము, నీ హాబీస్, ఇంతేనా? నో ప్లేస్ ఫర్ గాడ్స్ పీపుల్, నో ప్లేస్ ఫర్ గాడ్స్ వర్క్. ఉండాలమ్మా, మిషన్ పరిచర్య కొనసాగించబడాలి. సో గాయు ఎందుకు అప్రిషియేట్ చేయబడ్డాడు యోహాన్ ద్వారా? బికాస్ హీ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ మిషనరీస్. సో ఒక్క మాట చెప్పిన తర్వాత నేను దాటిపోతాను. దియోత్రిఫెస్ గురించి చెప్పినాను. సో అమ్మ, ప్రాక్టికల్ గా నేను ఇప్పటికీ కరెక్ట్ గా 50 నిమిషాలు సందేశం ఇచ్చాను. ఇంకొక 30 నిమిషాలు నేను చెప్తాను. మొదటి విషయం తెలుసుకుందాం. మొదటి అంశం ఏంటంటే గాయు గురించి నోటి మాటతో మాత్రమే కాదు,
నాలుగుతోనంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, పాటలు ప్రార్థనలు కాదమ్మా, కాదు. ప్రాక్టికల్ గా నీ ప్రేమ చూపించాలి. అన్యులైన వారి పట్ల చూపించాలి. రోడ్డు మీద భిక్షగాళ్ళు ఉంటారు, పిచ్చి వాళ్ళగా తిరుగుతున్నారు, వాళ్ళకి ఆకలేస్తా. టేక్ టైం, బండి ఆపు, బండి ఆపి ఏదో ముందే ప్యాకెట్స్ కొనేసి ఉంచు, ఎప్పుడు ఎవరు తగులుతారో తెలియదు. అవన్నీ కూడా దేవుని చేత ప్రతిఫలం పొందే కార్యములమ్మా. ఓకే. వాటికంటే శ్రేష్టమైనది ఏంటి? మిషనరీస్ ని దూరదేశం నుండి, దూర ప్రాంతాలని, పరదేశులని మాట వచ్చింది. దూర ప్రాంతం నుండి వచ్చిన వారు, వారికి ఎవరు లేరు, తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అలాంటి వారిని నువ్వు చేర్చుకోవాలి. సో టేక్ ఏ కమిట్మెంట్ రైట్ నౌ. ఈ సమయంలోనే ఒక నిర్ణయం తీసుకో. ప్రభువా, ఇప్పటి వరకు నేను సంఘానికి వెళ్ళి వచ్చే క్రైస్తవుడిగా ఉన్నానేమో, ఇక మీదట ఎవరైనా మిషనరీస్ కానీ, సేవకులు కానీ, లేదా ఇఫ్ ఐ కమ్ అక్రాస్ ఎనీ విలేజ్ పాస్టర్స్, ట్రైబల్ పాస్టర్స్ నాకు తెలిసినప్పుడు, ప్రభువా, నేను ముందుకు వెళ్ళి వారి పట్ల నాకు భారం దయచేయి. వాళ్ళ సేవ నేను చేయలేను, వాళ్ళే చేస్తారు, కానీ వాళ్ళ హస్తాల్ని బలపరచు. అలాంటి ప్రార్థన, కమిట్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ అది గాయుస్ యొక్క జీవితము. మిషన్ అంటే ఐఎం, ఎఫ్ఎంపిబి ఇలాగ మిషనరీ ఆర్గనైజేషన్ ఉన్నాయి. వాటి యొక్క బుక్లెట్స్ ఉంటాయి, మీరు గూగుల్లో వెళ్ళి తీస్తే వచ్చేస్తాయి. మిషన్ రిపోర్ట్స్ ఉంటాయి, అద్భుతమైన, చదవండి. ఆ మిషన్ పట్ల సంఘములో సువార్థికుల్ని లేదా మిషనరీస్ ని ఎలా చేర్చుకోవాలి అది మనం నేర్చుకుంటాం. రెండోది, ఇప్పుడు నెగటివ్ క్యారెక్టర్ వస్తున్నాడు. ఆయన పేరు దియోత్రిఫిస్. ఎవరు ఈయన? ఈయన సంఘంలో ఒక విలన్ లాంటి వాడు. ఒక ముఖ్యమైన విషయం, నేను చర్చ్ హిస్టరీ టీచర్ నమ్మ. 1998 నుంచి అఫీషియల్ గా బైబిల్ కాలేజెస్ లో నేను టీచర్. 98 నుంచి అంటే సుమారు 26-27 సంవత్సరాలు నేను పాస్టర్ కమ్ టీచర్ ఆల్వేస్. ఓకే. నేను గమనించింది ఏంటి అని అంటే, చాలా సార్లు సంఘములో హానిపరిచే వారు ఉన్నారు. వాళ్ళు బయటి వాళ్ళు కారమ్మా, బయటి వాళ్ళు కాదు, సంఘములో ఉన్న వారే అలాగే చేస్తారు. నా సేవా అనుభవంలో అది నేను తెలుసుకున్నాను. సంఘంలో ఉన్నవారు. దియోత్రిఫు ఎవరు అని అంటే ఒక సంఘ పెద్ద. ఎవరిని ఛాలెంజ్ చేస్తున్నాడు చూస్తారండి, మీకు ఆశ్చర్యం వేస్తుంది. అందుకే బైబిల్ చదివినప్పుడు నెమ్మదిగా చదవాలి, అర్థం చేసుకుంటూ చదవాలి. అపోస్తులైన యోహాను యేసు ప్రభు ద్వారా ఏర్పాటు చేయబడిన గొప్ప సేవకుడు. యేసు ప్రభు ద్వారా చేయబడిన గొప్ప సేవకుడు. అపోస్తులైన యోహాను ఆయా ప్రాంతాలకు వెళ్ళి సంఘాలు కట్టాడు. ఆయన సంఘాన్ని కట్టి పెద్దల్ని నియమించారు. ఆ నియమించబడిన పెద్దల్లో ఒక పెద్ద ఈయన దియోత్రిఫు. ఆయన ఏం చేస్తున్నాడండి? సో సర్ప్రైజ్. నేను చర్చ్ హిస్టరీ టీచర్ అని చెప్పానమ్మా. కాన్సెప్ట్ ఏంటో తెలుసునమ్మా, ఆరంభం నుండి మీరు బైబిల్లో ఉన్న హిస్టరీ చూసినా, సంఘ చరిత్రలో ఉన్న హిస్టరీ చూసినా, బహు భయంకరమైన రీతిగా సంఘ పెద్దలు, సంఘ నాయకులు మిషనరీస్ ని హింసించారండి. భారతదేశంలో మొదటి ప్రొటెస్టెంట్ మిషనరీ ఎవరు చెప్పగలరమ్మా? మాట్లాడాలమ్మా, మాట్లాడండి, తప్పైనా పర్వాలేదు. విలియం కేరీ. ఓకే, ఇంకా ఎవరైనా చెప్తారమ్మా? మీరు మాట్లాడిన ఆ మైక్ సింబల్ అలాగే రెడ్ గానే ఉన్నదమ్మా, నాకు తెలియటం లేదు ఎవరు మాట్లాడుతున్నారు. ఓకే, విలియం కేరీ అన్నారు. ఓకే, ఆయన పేరు విలియం కేరీ గారి కంటే 50 సంవత్సరాల ముందే ఆయన వచ్చారు. ఫస్ట్ నేమ్ యాక్చువల్లీ జీగన్ బాల్ ఆయన పేరు. హెన్రీ ఫ్లూటిక్ ఇద్దరు వచ్చారు విలియం కేరీ కంటే 50 సంవత్సరాల ముందు. వాళ్ళు ట్రాంక్వేబార్ అన్న తమిళనాడులో ఒక స్థలంలో ఉన్నారు. ట్రాంక్వేబార్ మిషన్ అంటాం దాన్ని హిస్టరీలో. అక్కడ సేవ చేశారు. వాళ్ళని స్థానిక సంఘం వాళ్ళు, నాయకులు ఎంత హింసించారంటే,
చర్చ్ హిస్టరీ పుస్తకం ఇక్కడే ఉన్నది. సిరిల్ బ్రూస్ ఫర్త్ రాసుకోండి అమ్మా. సిబి ఫర్త్ అంటాం బైబిల్ కాలేజ్ వెళ్ళినప్పుడు. అదే మీకు టెక్స్ట్ బుక్ సిరిల్ బ్రూస్ ఫర్త్, సిబి ఫర్త్. ఆ పుస్తకం ఉన్నది. ఆ ఎన్ని విషయాలంటే బాబోయ్, ఇంత దౌర్భాగ్యులా నాయకులు, స్థానిక సంఘ పెద్దలు ఈ మిషనరీస్ ని 3 రోజుల వరకు గేట్ అవతల ఉంచారు. తర్వాత ఎప్పుడైతే వీళ్ళు లెటర్ రాసి రాజుకి పంపిస్తారు, డెన్మార్క్ కింగ్ కి పంపిస్తానన్న సమయంలో ఈ విషయం వీళ్ళకి తెలిసింది. అప్పటి నుంచి చేర్చుకొని మంచి మంచి మాటలు, మోసపూరితమైన మాటలు చేసి 6 నెలలకి అక్కడ నుంచి సందేశం వచ్చినంతకు బాగున్నారు. షిప్ ప్రయాణం కదమ్మా 18th సెంచరీలో. మరలా ఆ లెటర్ వచ్చి వెళ్ళి వచ్చినంత వరకు బాగానే ఉన్నారు. మరలా హింసించడం మొదలు. ఆ హింసకి వీళ్ళు చనిపోయారు సగం వయసులోని. ఎవరమ్మా చేశారు? ఓకే. సో దియోత్రిఫ్ లాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారమ్మా సంఘంలో. అలాంటి వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు రక్తం రక్తం పెట్టి కొన్న సంఘము. నాకు సంబంధం లేదంటే వాళ్ళు కొట్టుకుంటారు, నేను తమాషా దేకుంగా అంటే నై చలేగా. ప్రభు చూస్తున్నాడు. నీ సాయి శక్తులు, నువ్వు బ్యాడ్ అయిపోవద్దు. నీ సాయి శక్తులు వారిని ధన్యతలో, యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలు చెప్పారు. ఏంటండి? బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్ ఫర్ దే షల్ బి కాల్డ్ బైబిల్ తెరవకుండా చెప్పాలమ్మా. Children of God. ఓకే, సన్స్ ఆఫ్ గాడ్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అమ్మా. థ్యాంక్ యూ. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులుగా పిలువబడతారు. ఓకే, సమాధానం కలిగి ఉండాలి. దియోత్రెఫ్ లాంటి వాళ్ళు మన సంఘాల్లో ఉంటారమ్మా. హౌ టు కౌంట్. ఆయనకి ఎంత ధైర్యం చూడండి. ఏకంగా బిషప్ గారి అథారిటీని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎందుకు? బిషప్ గారు యోహాన్ గారు చాలా దూరంగా ఉన్నారు, పెద్ద పాస్టర్ గారు. సో పెద్ద పాస్టర్ గారు ఈ లెటర్ రాస్తున్నారు. ఇప్పుడు లెటర్ చదువుతారు, చూడండి, వినండి. యోహాన్ గారు, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫ్ మమ్మను అంగీకరించుట లేదు. అపోస్తలుడైన యోహాను రాస్తున్నాడండి. అంటే ఆ కాలంలోనే సంఘాలు అంత ఇండిపెండెంట్ అయిపోయాయి. మీరు కట్టేసి వెళ్ళిపోయారు, అప్పగించి వెళ్ళిపోయారు. నాయకత్వం ఎలాంటి నాయకత్వం? వీళ్ళందరికంటే నేను గొప్పవాడిని, చదువు గొప్పది, నా చదువు గొప్పది, నా ఉద్యోగం గొప్పది, నా కులము గొప్పది, నా బ్యాక్గ్రౌండ్ గొప్పది. అంతేనమ్మా? మన సంఘాల్లో ఇలాంటి దియోత్రిఫిస్టులు ఉన్నారు. నీ సంఘాల్లో ఉంటారు. పర్టికులర్ గా రాస్తున్నాడు ఆయన. యోహాను 9వ వచనం, నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని. సో బైబిల్ కామెంటరీ మీరు చదివితే ముందే 2వ లెటర్, మొదటి లెటర్ కాదు, ఇంకొక లెటర్ కూడా రాశారు ఈ సంఘానికి, గాయు ఉన్న సంఘానికి. కానీ దియోత్రిఫ్ చేతిలో పడ్డది, చింపి పారేశాడు సారు. దియోత్రిఫ్ సారు ఆ లెటర్ ని చింపి పారేశాడు. సో యోహాన్ గారు ఈ పత్రిక గాయు పేరులో గాయుకి రాసి, బాబు ఆయనకి చెప్పు, ఏం చెప్పాలి? ముందు ఒక విషయం రాశాను, కానీ సంఘంలో నేనే గొప్పవాడిని, నేను లేకపోతే సంఘం లేదు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారమ్మా సంఘంలో. నీ బాధ్యత ఏంటి? మన బాధ్యత ఏంటి? మిషన్ ఓరియంటెడ్ గా ఉండాలి. సమయం ఎక్కువ అవుతుంది. బ్రదర్ సాహిత్, మీరు ఎప్పుడు ఎంతసేపు ఉన్నారని చెప్తే అంతసేపట్లో నేను ముగిస్తాను. సార్ మీ ఇష్టం సార్, యూ టేక్ టైం. మీ 30 minutes అన్నారు కదా, తీసుకోండి. ఓకే, నో ప్రాబ్లం. వెరీ గుడ్. ఓకే. ఓకే, సో దియోత్రెఫ్ లాంటి వారు ఉంటారు. హౌ టు కౌంటర్ దెమ్? వాళ్ళని మనం ఎదిరించలేము. వాళ్ళకి అధికారం ఉంటుంది, వాళ్ళకి రకరకాల బలగాలు ఉంటాయి, బలగం ఉంటుంది. నేను వైజాగ్ సైడ్ నుంచి వచ్చాను. భీమిలిలో ఒక సంఘం ఉన్నది. ఆ పాస్టర్ పర్మనెంట్ పాస్టర్ అక్కడ 37 సంవత్సరాలు ఎంతో, ఆయనే పాస్టర్. పాస్టర్ గారికి 10 కుటుంబాలు బంధువులు. సో ఆయనే పాస్టర్.
నేను అక్కడ ఉన్నప్పటికీ 20 సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తి ప్రెసిడెంట్ గా ఉన్నాడు, ఒకే వ్యక్తి ట్రెషరర్ గా ఉన్నాడు, సెక్రటరీగా ట్రెషరర్ గా ఉన్నారు. 25 సంవత్సరాలు. ట్రెషరర్ చర్చ్కి రాడు, ఓన్లీ కానుకల హార్వెస్ట్ ఫెస్టివల్ రోజు చర్చ్కి కనబడతాడు, చర్చ్కి రాడు. ఆయనే ట్రెషరర్, ఆయనే ఉంటాడు, వేరే వాళ్ళు ఉండడానికి లేదు. సో వీళ్ళందరూ దియోత్రిఫస్, పాస్టర్ మొదలుకొని సంఘ నాయకులు వీళ్ళందరూ కూడా దియోత్రిఫ్ లాంటి వాళ్ళు. ఇప్పుడు అలాంటి సంఘంలో మనం ఉన్నాం. ఏం చెయ్యాలి? విక్టిమ్స్ ని మనము చేరదీయాలి. ఏంటండి? విక్టిమ్స్ ని మనము చేరదీయాలి. ఒకవేళ బయటి వాళ్ళని వీళ్ళు ఏదో చేశారనుకోండి, వారితో మంచిగా ఉండాలి. వారిని ఇంకా మనము ఏంటండి, ఆగిమే ఘీ నై డాల్నా, అగ్గిలో ఘీ వేయకూడదు. వాళ్ళని మనము శాంతపరచడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు దియోత్రిఫస్ అలా బిహేవ్ చేస్తున్నాడు? ఎందుకమ్మా? అధికారం కావాలి. మీరు చూడండి అమ్మా, ఏ సంఘమైనా చూడండి, ఎక్కడైనా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నాయకత్వం మారటం లేదు అని అంటే దే వాంట్ పవర్. సింపుల్. దే వాంట్ చేంజ్. మాకు ఒక సంఘం ఉన్నది విశాఖపట్నం, సంఘానికి పేరు చెప్పడం లేదు, విశాఖపట్నంలో. నాకు తెలిసినంత వరకు 2007 నుంచి ఉన్నది, ఇప్పుడు 25 అంటే ఒక 25 సంవత్సరాల నుండి ఆ సంఘంలోనే వారే సెక్రటరీ ట్రెషరర్గా ఉన్నారు. నాకు తెలిసిన ప్లేస్, నేను పరిచయం చేసిన సంఘం. ఓకే, ఏంటో తెలుసునండి, చర్చెస్ కి ఆహ్వానాలు వస్తాయి, గిడియన్స్ నుండి, ఐఎం నుండి, బ్లెస్సింగ్ యూత్ మిషన్, ఏది పక్క సంఘం నుండి యానివర్సరీ, వేరే సంఘము యానివర్సరీ, ఇలాంటి వాళ్ళు చర్చికి ఒక ఇన్విటేషన్ కార్డు పెడతారు. ఎవరు వెళ్తారు తెలిసిన? వీళ్ళే వెళ్తారు. వెళ్ళి చక్కగా శుభ్రంగా భోజనం చేసి, హాయ్ హలో హ్యాండ్ షేక్ చేసి, కాలక్షేపం. సంఘములో నాయకత్వం వహిస్తే, పదవిలో మనం ఉంటే మనకి గడిచిపోవడం అని అంటే, నేను చాలాసార్లు పర్సనల్ అయిపోతాను, ఎప్పుడు దేవుడు నన్ను గద్దిస్తుంటాడు. కొంతమంది నాకు పర్సనల్ గా పరిచయస్తులు, ఇంట్లో చారు బూబు మాత్రమే తింటారు. చారు అంటే మీరు రసం అంటారు మీ భాషలో, మేము చారు అంటాం విశాఖపట్నం. ఇంటికి వెళ్తే చారు పచ్చడితో ఇంత క్వింటల్ అన్నం తినేస్తారు. కొంచెం ఏంటంట మా కొంచెం ఏదో ఇంత అన్నం తింటారు. ఇంత బయటకు వచ్చినప్పుడు కూర ఉడకలేదండి, చికెన్ ఇంకా ఉడకాలండి, మటన్ బాగాలేదండి, వీళ్ళు కామెంట్స్. సో దియోత్రిఫీ వాళ్ళకి అధికారం కావాలి. ఆ అధికారం చాలా విషయాలు కనెక్ట్ అయి ఉన్నది. ఆ అధికారంతో చేతిలో సంఘం యొక్క ఫైనాన్సెస్ వాళ్ళ చేతిలో ఉంటది. వాళ్ళకి అధికారం ఉన్నది కనుక ఎవరినైనా సంఘంలో పిలవచ్చు, ఎవరినైనా సంఘం నుండి వెలివేయొచ్చు. ఈయన వెలివేస్తున్నాడు, దియోత్రిఫీ వెలివేస్తున్నాడు. అపోస్తులైన యోహాను మీద చెడ్డ మాటలు పలుకుతున్నాడట. అది అతిపెద్ద తప్పు. రెండోది, పోనీ ఎవరైనా సంఘ బిడ్డలు, అయ్యా ఇలా చేయకండి సార్, మన సంఘస్థులు అనేసరికి వాళ్ళని వెలివేసేస్తున్నారు. మిషనరీస్ వచ్చారు, బాబు ఈ సంఘం కాదు వేరే సంఘం చూసుకోండి అంటున్నాడు. అలాంటి వాళ్ళని గాయు తన ఇంటికి తీసుకొని వెళ్తున్నాడు. అలాంటి వారు ఇప్పుడు జాగ్రత్తగా ప్రాక్టికల్ గా చూద్దామమ్మా. నిజమైన క్రైస్తవ ప్రేమ, ట్రూత్ నీలో ఉన్నదా? బైబిల్ తెరిచి ఉండండి అమ్మా, నేను చదువుతున్నాను. ఈ చిన్న పత్రికలో నేను చెప్పాను కదా, 5 సార్లు గాయుని బిలవ్డ్ అని అన్నాడు. ఈ పత్రికలో 7 సార్లు ట్రూత్ అన్న పదం వచ్చింది. ఎన్నిసార్లు అండి? 7 times. చూడండి ఎక్కడెక్కడ ఉన్నదో నేను చదువుతున్నాను, గమనించండి. మొదటి వచనం, పెద్దనైన నేను సత్యమును బట్టి, మొదటిసారి. తర్వాత రెండోది 3వ వచనంలో ఉన్నది, నీవు సత్యమును అనుసరించి. ఓకే, తర్వాత 3వ వచనంలోనే 3వసారి, నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యము. తర్వాత 4వ వచనంలో, నా పిల్లలు సత్యమును అనుసరించి, 4వసారి వచ్చింది సత్యము అన్న పదం. తర్వాత 8వసారి, మనము సత్యమును సహాయకులు మౌనట్టు మనము
సత్యమునకు, ఇది 5వసారి వచ్చింది సత్యము అన్న పదము. తర్వాత ఎక్కడో రాశానండి 12వ వచనములో దెమిత్రియు, ఈయన వేరే వ్యక్తి మంచోడు. దెమిత్రియు అందరి వలనను సత్యము వలను, ఇది 6వసారి సత్యము అన్న పదం వచ్చింది. తర్వాత అందులోనే మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనది అని నీవు ఎరుగుదువు. యు నో దట్ అవర్ టెస్టిమనీ ఇస్ ట్రూ. సో సత్యం అంటే నిజము అని కాదమ్మా అక్కడ అర్థం. నిజము అన్న మాట మాత్రమే కాదండి, లవ్ ఇన్ యాక్షన్. లవ్ ఇన్ యాక్షన్. నువ్వు అబద్ధం జీవితం జీవిస్తున్నావేమో, పొడి జీవితం జీవిస్తున్నావేమో, మంచి బిర్యానీ చేసుకున్నావు, అందులో ఉప్పు వేయకపోతే ఎలా ఉంటది? మంచి చికెన్ కర్రీ మటన్ కర్రీ చేసుకున్నావు, ఉప్పు వేసుకోలేదు అందులో, ఎలా ఉంటది? ఎలా ఉంటది? దేవుడు అంటున్నాడు, భజన్ కీర్తన అన్ని చేస్తున్నావు, పాటలు పాడేస్తున్నావు, కొత్త పాటలు రచించేస్తున్నావు. ఆమోసు గ్రంథంలో ఆ మాట ఉంటది. కొత్త పాటలు, కొత్త వాయిద్యాలు, అబ్బో ఎక్సలెంట్. పాటలు ప్రాక్టీస్ అన్నీ ఉన్నాయి, కానీ ఆ భక్తిలో సత్యము లేదు. ఏం చేస్తాం? ఆ భక్తిలో ఏంట్లేదమ్మా? సత్యం లేదు. సో ఈ దినము మనం వింటున్న సందేశంలో 3 ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. ఒకటి గాయు, మనము గాయులా ఉండాలి. 2వ వ్యక్తి దియోత్రెఫు, మనం వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అయితే కౌంటర్ చెయ్యాలమ్మా, కౌంటర్ చేయాలి. నేను కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. నాకు తెలిసిన వారు పెద్ద, నేను చెప్పాను కదమ్మా మాది బ్యాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ మధ్యప్రదేశ్లో. సో సంఘాల్లో కొంతమంది విడిచి వెళ్ళిపోయారు. మేము చిన్న బిడ్డలమే, ఫలానా అంకులు వెళ్ళిపోయారు, రావటం లేదు చర్చ్. చూస్తే వేరే హిందీ చర్చ్కి వెళ్ళిపోతున్నారు. ఏంటి ఇలాగా? కొద్దిగా బాధపడ్డాం. అంత అక్కలనయ్యి వస్తామే, అంత బుర్ర లేదు. ఎందుకు? ఏదో గొడవ. తర్వాత చూస్తే ఆ అంకులు ఆ సంఘంలో మంచి సేవ. సో ఈ చర్చలో గొడవలతో ఉండాలా? లేదా ఒకవేళ దేవుని ఆత్మ నేను ప్రేరేపిస్తే బయటికి వెళ్ళి మరొక సంఘంలో నీకు దేవుడిచ్చిన తలాంతుని, నీ ధనాన్ని, నీ సేవా పరిచయల్ని ఆ సంఘానికి ఇయ్యు. అంత లైవ్ ఎగ్జాంపుల్స్ ఏమన్నా. ఒక సంఘము, మేము పరిచయం చేసే సంఘంలో ఒక అమ్మగారు ఉన్నారు, హిందీ పండిత్, విశాఖపట్నంలో. ఏంటో తెలియదు కానీ ఆమెను ఎప్పుడు కూడా వాక్య పఠనానికి పిలవరు. ఆ సంఘం వాళ్ళు, ఒక సంఘం ఎప్పుడు వాక్య పఠనానికి పిలవరు. టెస్టింగ్కి వెళ్ళాం, ఆవిడ చెప్పారు, ఓకే ఓకే ఓకే. మరలా ఏంటి, సంఘ ఆరాధన 9:30కి స్టార్ట్ అయితే ఆమె 9 గంటలకే వచ్చేస్తారు, ఫస్ట్ ఉంటారు. కానీ ఎప్పుడు ఆమెకు వాక్యం చదవడానికి వచ్చేది కాదు. మేము కొత్తలో వెళ్ళాము, చూస్తున్నాము. తర్వాత విజిటింగ్కి వెళ్ళాము, మాట్లాడాము. అమ్మ తెలుగు చదువుతారా? ఏంటి పాస్టర్ గారు, మేము తెలుగే చదువుతాం, హిందీ పండితుని కానీ తెలుగే చదువుతాం. అయితే ఏంటైందమ్మా అని అంటే ఆమె ఒక కారణం చెప్పారు. ఆ కారణం నేను మీకు చెప్పడం లేదు. నన్ను అంటే దాన్ని బట్టి నన్ను ఎప్పుడు వాక్యం చదవడానికి పిలవరు అని. మరుసటి ఆదివారం ఆ సంఘంలో వాళ్ళు రాస్తారు పేర్లు, ఆ పేరు కట్ చేసి వాళ్ళతో చెప్పి, అయ్యా ఈమె చదువుతారు. ఆ దినం మొదలుకొని ఆమె కూడా చదువుతున్నారు. ఒక మంచి సింగర్ ఉన్నారండి, మంచి సింగర్. అన్ని చోట్ల విశాఖపట్నంలో అన్ని ప్లేసెస్ లో ఆ పాటలు వింటాం ఆయన్ని. ఆ చర్చిలో సభ్యులు ఎప్పుడు వినలేదు. ఏంటండి ఇవంతా గ్రాడ్యువల్ గా పాస్ట్ గారికి తెలుస్తాయి విజిటింగ్కి వెళ్ళినప్పుడు. ఏంటండి అంటే ఆయన ఏదో ప్రాబ్లం చెప్పాడు. మరలా సంఘ ఆ పుస్తకంలో ఏంటండి, ఆ పుస్తకంలో ఆయన పేరు రాసి స్పెషల్ సాంగ్ బై సో అండ్ సో బ్రదర్. ఇది గాయాలని మాన్పించే పరిచర్య. దియోత్రెఫు లాంటి వాళ్ళు అన్ని సంఘాల్లో ఉంటారమ్మా. ఒకవేళ నీకు నీ శక్తి నీ పరిధికి బయట ఉన్నది, నువ్వేం చేయలేవంటే కనీసం అట్లాంటి వారికి ప్రోత్సహించాలి. మరలా వాళ్ళు నిరుత్సాహపడిపోయి, కొంతమంది నిరుత్సాహపడి గుడి మానేస్తారు. అలాగ సంఘం చర్చ్ మానేసి లోకంలో పడిపోయి, వాళ్ళ పిల్లలు పూర్తిగా లోకంలో పడిపోయి దేవునికి దూరం అయిపోతారు. వారి యొక్క రక్తము
ఆ రక్తం యొక్క అకౌంటబిలిటీ ఎవరి మీద ఉంటది? ఎవరిని బట్టి వాళ్ళు సంఘాన్ని విడిచి వెళ్ళారు ఆ వ్యక్తి మీద దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. నేను కళ్ళారా చూసిన కనుక చెప్తాను. దియత్రిఫి ప్రభు మన కొరకే పెట్టాడు ఆ క్యారెక్టర్ ని. ఈ పత్రికని మన కోసం ప్రభు రిజర్వ్ గా ఉంచాడు. ఎందుకు? అలాంటి వాళ్ళు ఉంటారు సుమా. నువ్వు పారిపోవద్దు, నువ్వు వదిలేవద్దు. నువ్వేం చేయాలి? అలాంటి విక్టిమ్స్ ని నువ్వు ఆదుకోవాలి. రెండోది, ఒకవేళ నువ్వే విక్టిమ్ అయ్యేవి అనుకో, కొంతకాలం చూడు, నీకు మంచి కంఠం ఉన్నది, అన్ని చోట్ల పాడుతున్నావు, సంఘంలో అవకాశం ఇవ్వటం లేదు, ఓకే, యేసు ప్రభువుని వదిలేని అంటం లేదు నేను. అర్థం చేసుకో, ఎక్కడైతే నీకు దేవుడిచ్చిన తలాంతు వాడబడతాదో, చిన్న సంఘమైనా గ్రామ సంఘాన్ని ఎంచుకుంటాము, అక్కడికి వెళ్ళండి. అక్కడ ప్రతి వారం పాట పాడడానికి అవకాశం ఇస్తారు. ఆ పాటలే పాడుతుంటారు. మీకు అనుభవం ఉంటే ట్రైబల్స్ లో, గిరిజన ప్రాంతాల్లో, గ్రామ సంఘాల్లో పాటలు చూడండి, జబర్దస్త్ వాళ్ళకి టైం. అక్కడ మీ తలాంతును వాడుకోండి. ప్రార్థనకు అవకాశం ఎవరు, బైబిల్ చదవడానికి అవకాశం ఎవరు, ఎక్కడ అవకాశం ఇస్తారో అక్కడ వాడబడండి. ప్రతిసారి ప్రతి ఒక్కరు అవకాశం ఇవ్వాలని చూడకండి, కానీ వాడబడాలి, సేవలో వాడబడాలి. నిష్ప్రయోజనంగా ఉండకూడదు, గాయులా ఉండాలి. ఎవరు సేవకులు? నేను ఇప్పుడే చెప్పాను కదండి, దేవునికి పోటీగా ఎవరున్నారు? నా వైపు చూడండి అమ్మా, నేను ముగించేస్తాను. 7:22 అయ్యింది. దేవునికి పోటీగా సాతానుడు ఉన్నాడు అని అనుకోకండి. దేవునికి పోటీగా ఉన్నవాడు, అత్యధికంగా ప్రపంచవ్యాప్తంగా అందరి ద్వారా పూజింపబడుతున్నవాడు, గౌరవించబడుతున్నవాడు ఏం పేరండి? ధనము అని చెప్పాను. ధనము అని చెప్పాను. దేవుని కంటే ఎక్కువ ధనానికి మనము రెస్పెక్ట్ ఇస్తున్నామేమో. మన జీవితాన్ని చూసుకోవాలి. ఇవ్వుడి మీకు ఇవ్వబడుతుంది, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ టు యూ. తర్వాత 2 కొరింథీ పత్రిక 8-9 అధ్యాయాలు. మార్క్ ఇన్ యువర్ బైబిల్ అంతటిలో దాతృత్వం గురించి, గివింగ్ గురించి ఉన్న ఏకైక స్థలంలో అతిపెద్ద అధ్యాయాలు గివింగ్ గురించి, దాతృత్వం గురించి. అక్కడ 8-9 అధ్యాయం. ఎలాగివ్వాలి? సిస్టమేటిక్ గా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? నువ్వు బతుకున్నావు కనుక ఇవ్వాలి. నువ్వు ఆరోగ్యం కలిగి ఉద్యోగం చేస్తున్నావు కనుక ఇవ్వాలి. దశమ భాగం ఇస్తే సరిపోదండి. కొత్త నిబంధనలో దశమ భాగం అంటం లేదు దేవుడు. శక్తికి మించి, మాసిడోనియా సంఘము భేద సంఘము శక్తికి మించి ఇవ్వాలి. సో ఇంకొక జ్ఞానయుక్తమైన మాట చెప్తున్నాను. మీ సంఘము మిషన్స్ లో పాల్గొనడం లేదు అని అంటే మీరు ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వండి. తర్వాత ధనము ఎవరైతే మిషన్స్ లో పాల్గొంటున్నారో, అమ్మా ఒకే ఒక జీవితం త్వరగా గతించిపోద్ది. సిటీ స్టడ్, చార్ల్స్ టీ స్టడ్ 6 సంవత్సరాలు చైనాలో, 10 సంవత్సరాలు ఇండియాలో, 34 సంవత్సరాలు ఆఫ్రికా ఖండంలో పరిచయం చేస్తున్న మిషనరీ సిటీ స్టడ్. ఆయన అన్న మాట, 1 life, God has given you 1 life and soon it will pass away. Whatever is done for Christ will remain. నువ్వు ఎన్ని రోజులు ఉదయాన్నే లేచి భర్తకి డబ్బా కట్టావు, పిల్లల్ని స్కూల్ పంపి, అది కౌంట్ లో రాదమ్మా. దేవుని కోసం, దేవునితో ఎంత సమయం గడిపావు అదే కౌంట్ లోకి వస్తాయి. ఆమెన్. సో ఈ పత్రిక అంత అద్భుతమైన పత్రిక అమ్మా. బాధ్యత మేము చాలా ప్రేమిస్తున్నామండి. దేవుడు అంటే చాలా ప్రేమ అండి, సంఘం అంటే చాలా ప్రేమ. గాడ్ నోస్ యువర్ మోటివ్. ఈ సంఘాన్ని విడిచిపెట్టమండి. గాడ్ నోస్ యువర్ మోటివ్. మాకు అక్కడ సండే స్కూల్ పోటీలు జరుగుతాయి, అక్కడ విజయనగరంలో, శ్రీకాకుళం చర్చెస్ లో ఒక సండే స్కూల్ బిడ్డలు పోటీలో అందరూ పాల్గొంటారు. ఒక చిన్న బిడ్డ సమంగా మాట్లాడలేదు, సమంగా చెప్పలేదు, ఏదో కంఠస్వాకి చెప్తుంది, ఏదో పాట పడుతుంది, కానీ ప్రైజ్ ఆమెకే వస్తుంది. ఎందుకు? సండే స్కూల్ సూపరింటెండెంట్ ఆమె అమ్మమ్మ. బాగుందా? పాట పాడడం రాదు, వాక్యం సమయంగా చెప్పలేదు, కానీ ప్రైజ్ మాత్రం వస్తుంది. ప్రైజ్ రాలేదు అంటే భూకంపం వచ్చేస్తుంది సంఘంలో.
సో అలాంటి వాళ్ళు సంఘంలో ఉన్నారమ్మా. మీరు ఒకవేళ 18, మీరు ఎవరో నాకు తెలియదమ్మా, 18 సంవత్సరాలు పైబడి ఉన్న వారు మీరందరూ ఈ దినం వాక్యం విన్నారు. డోంట్ వేస్ట్ యువర్ టైం. టైం ఈక్వల్ టు లైఫ్. సో యేసయ్య పట్ల నీకున్న ప్రేమ క్రియారూపంగా చూపించాలి. సత్యము, నాలుగుతో మాటతో కాదు, క్రియతో సత్యంతో ప్రేమించాలి. అదేంటి ఆ ప్రేమ? సత్యము 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 సత్యం 7 సార్లు చిన్న పత్రికలు సత్యం అన్న పదం వాడాడు. నా పిల్లలు సత్యాన్ని అనుసరించి దానికంటే ఎక్కువ హ్యాపీ ఏంటి లేదు. దేవుణ్ణిలో మన బిడ్డలు ఉండడం అదే ఫస్ట్ ప్రయారిటీ. సో చిన్న కమిట్మెంట్ మిషన్స్ పట్ల మనం తీసుకుందాం. చిన్న కమిట్మెంట్ ప్రభు సన్నిధిలో. ఏంటండి ఆ కమిట్మెంట్? నేను ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా సేవలో నా పాట ద్వారా, నా వాక్యం ద్వారా, నా స్తుతి ఆరాధన ద్వారా, నా ప్రార్థన ద్వారా, నా ధనము ద్వారా దేవుడిని మహింపరుస్తాను. కమిట్మెంట్ తీసుకుందాం. మే ద గుడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చిన్న ప్రార్థన చేసి క్లోజ్. ఆల్రైట్, నాది 1% మిగిలిందండి. మధ్యలో ఆగిపోతే ప్రార్థన ఎవరైనా కంటిన్యూ చేయండి. షూర్ సార్. ప్రేమగల తండ్రి, దయగల స్వామి, యేసు రాజా రక్షక నాయనా, ఏది మేము చేసినా మేము రక్షణ పొందలేము. అలాంటి రక్షణని ఉచితంగా గిఫ్ట్ గా మాకు ఇచ్చేవనైనా నీకు స్తోత్రాలు. జీవము కలిగిన నీ మాటల్ని మేము చదివి ఉన్నాం, ధ్యానించాను నాయన. నీ బిడ్డలుగా మేము అబద్ధముతో కూడిన జీవితం జీవిస్తున్నామేమో నాయన, నామకార్థమైన జీవితం జీవిస్తున్నామేమో, మమ్మల్ని క్షమించు నాయన. బహు బలహీనలు మీ తండ్రి, బలపరచునాయన. ఈ దినము క్లాస్ అటెండ్ అయిన ప్రతి బిడ్డని పేరు పేరుని నీ చేతిలో ఎత్తి పట్టుకుంటున్నాం నాయన. నీ కృపలతో భద్రపరచునాయన. ముఖ్యంగా సంఘము మిషన్ విషయంలో, దియోత్రఫీస్ లాగా సంఘ పరిచర్య విషయంలో ఆయన జాగ్రత్త వహించి, సంఘము నీ రక్తం ద్వారా కొన్నావు గనుక మేము ఆ సంఘాన్ని కలపడానికే గాని విభజించడానికి ఉండకుండా నాయన నడిపించు తండ్రి. సేవలో పాల్గొవాలైనా, నేను స్టూడెంట్ని, నేను చదువుకుంటున్నాను, నేను ఉద్యోగస్తుడిని, నేను సమయం ఇవ్వలేను, ఇలాంటి సాకులు చెప్పకుండా నాయన మాకు ఇచ్చిన ధనాన్ని, మాకు ఇచ్చిన సమయాన్ని, సాధనాలని సేవా పరిచయలో మేము వాడుటకు సహాయం చేయండి. ఈ వాక్యాన్ని సాతానుడు దొంగలించకుండా మా హృదయంలో భద్రపరచుకుంటూ సహాయం చేయండి. ముఖ్యంగా ధనం విషయంలో మాకు స్పిరిచువల్ డిసిప్లిన్ దయచేయండి నాయన. నేర్పించండి తండ్రి. ఒక భిక్షగాడికి ఒక పూట భోజనము మేము పెడుతున్నామేమో, స్టార్ట్ చేస్తున్నామేమో, అలాగా క్రమక్రమంగా నెలకొకసారి 2, 3 జీతం అందిన రోజు, స్పెషల్ గ్రాంట్స్, బెనిఫిట్స్ వచ్చిన రోజు మేము ఆ రీతిగా నాయన నీ స్వరూపంలో సృష్టించబడిన వారిని పోషించడానికి లేదా వారికి సహాయం చేయడానికి సహాయం చేయండి. గ్రామ సంఘాలు, గ్రామ పాస్టర్ గారులు, గిరిజన ప్రాంతాల్లో ఉన్న పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుంటే నాయన, మేము వారికి తగిన రీతిగా అక్కడికి వెళ్ళి వారికి సహాయం చేయటకు సహాయం చేయండి. ఆశీర్వదించండి, మహిమ పొందండి. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము కూడిన మనందరితో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.